నమస్తే. స్థానిక ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ అయింది. ఎంపీటీసీ జెడ్పీటీసీ ముందు, సర్పంచ్ ఎలక్షన్లు తర్వాత. ఎంపీటీసీ జెడ్పీటీసీ 2 విడతల్లో జరగబోతున్నాయి. సర్పంచ్ ఎలక్షన్లు 3 విడతల్లో జరగబోతున్నాయి. నవంబర్ 11th రోజు ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించిన రిజల్ట్స్ వస్తాయి. అంటే షెడ్యూల్ ఇది. నోటిఫికేషన్ ఏమో అక్టోబర్ 9వ తేదీన ఇవ్వబోతున్నారు. అయితే ఇదంతా ఒక భాగం అయితే, మొన్న జరిగిన కోర్టులో జరిగిన వ్యవహారము 42% రిజర్వేషన్ అమలు ఆపేయాలని కొంతమంది కోర్టుకు వెళ్ళారు. కోర్టు అక్టోబర్ 8వ తేదీకి వాయిదా వేసి ఉన్నది ఆల్రెడీ. సో ఏం జరగబోతున్నది మరి? ఇప్పుడు ఈ షెడ్యూల్ రిలీజ్ చేశారు కాబట్టి కోర్టు ఆపదా అంటే, కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఒకవేళ నోటిఫికేషన్ ఇచ్చినా ఖచ్చితంగా మేము విచారిస్తాము అని కోర్టు మొన్న చాలా క్లియర్గా చెప్పింది. సో ఏం జరగబోతున్నది అన్నది ఒకటైతే, రెండోది, ఒకవేళ ఎలక్షన్స్ జరిగితే ఎవరికి మెజారిటీ స్థానాలు వచ్చే అవకాశం ఉంది? అధికార కాంగ్రెస్ పరిస్థితి ఏంది? అపోజిషన్లో ఉన్న ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పరిస్థితి ఏంది? అండ్ మేమే ఆల్టర్నేట్ అంటున్న బీజేపీ పరిస్థితి ఏంది? ఒకసారి డిస్కస్ చేద్దాం. నా ముందు బొడిగె శోభ గారు, మాజీ ఎమ్మెల్యే, కరీంనగర్ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. అండ్ బొల్లం మల్లయ్య యాదవ్ గారు, కోదాడ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అందుబాటులో ఉన్నారు. అండ్ అద్దంకి దయాకర్ గారు రాబోతున్నారు మరికొద్దిసేపట్లో. ముందుగా శోభ గారు, మీకేమనిపిస్తున్నది? నోటిఫికేషన్ షెడ్యూల్ వచ్చి, నోటిఫికేషన్ వచ్చి ఎలక్షన్స్ జరుగుతాయి అనిపిస్తున్నదా? ఒకవేళ జరిగితే మీ పార్టీ పరిస్థితి ఏంది? రఘు గారు, గ్రామాల పరిస్థితి మీకు నమస్కారాలు. సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. మా తెలంగాణ రాష్ట్ర మహిళలందరికీ కూడా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. వాస్తవానికి గ్రామాలలో ముందు సర్పంచ్ ఎన్నికలు జరగాలి. ఎందుకంటే స్పెషల్ అధికారులతోని ప్రజలకు అందుబాటులో ఎవరు ఉండలేరు, అవస్థలు అవుతున్నాయి, ఇబ్బందులు అవుతున్నాయి అని ప్రజలందరూ కూడా దాదాపుగా సర్పంచులు లేక గ్రామాలన్నీ వెలవెలబోతున్నాయి. కానీ సరే, సర్పంచ్ ఎన్నికలు పెట్టకపోవడానికి కారణం ఏంటంటే, సర్పంచ్ ఎన్నికలల్లో అధికార పార్టీకి వ్యతిరేకమైన పవనాలు వీస్తాయేమో, వ్యతిరేకంగా ప్రజలు తీర్పిస్తారేమో అని ఒక భయంతోని ఇవాళ గుర్తుతో ఉన్న ఓట్లను ఎలక్షన్ మాత్రమే పెడుతుండ్రు. అంతే కదా. ఇవాళ గుర్తు అంటే స్థానిక ఎన్నికలలో ఇప్పుడు జరగబోయే నోటిఫికేషన్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చింది. అసలు కోర్టులో కేసు ఉంది, ఇంకొకటి గవర్నర్ గారి దగ్గర పెండింగ్ ఉంది ఫైలు. అసలు ఎలక్షన్ పెట్టే రూల్ అయితే ఎక్కడ కనబడడం లేదు. ఇంకోటి, గ్రామాలలో కూడా డౌట్ వ్యక్తం చేస్తుండ్రు రఘు గారు. నేను మొన్న గంగాధర, కొడిమేళ, చొప్పదండి కొన్ని గ్రామాలు తిరిగి వస్తే ఆ ఎన్నికలు వెనకట్లెక్క లేదు శోభక్క. పక్కా ఎన్నికలు జరుగుతాయని, 5 ఏళ్ల పాలన జరుగుతుందని ఎక్కడ కూడా అనుకుంటలేము. ఒకవేళ గెలిచినా కూడా మా కొంపలు మునుగుతాయి కావచ్చు, మేము మునుగుతాం కావచ్చు. కోట్ల కేసు వేసిండ్రు అనుకో, ఎక్కడెక్కడ ఆగిపోతాయి ఈ ఎలక్షన్స్. కావాలన్న ఆనందం లేవు, అయితవన్న నమ్మకం లేవు. కాబట్టి గ్రామాలలో క్లారిటీ అనేది ప్రజల్లో, ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నోటిఫికేషన్ ఎక్కడ కూడా ప్రజలు నమ్మలేదు. ఇంకొకటి, అసలు కోర్టులో ఉన్న విషయాన్ని ఇప్పుడు క్లారిటీ అయిన తర్వాత, గవర్నర్ గారి దగ్గర నుంచి ఫైల్ క్లారిటీ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇస్తే అయిపోవు కదా. ఇప్పుడు ఇన్నేళ్ళు అవుతుంది, దగ్గర 18 నెలలు అవుతుంది కదా సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు లేక. కోర్టులో క్లియర్ అయ్యి మనకు గవర్నర్ గారి దగ్గర క్లియర్ అయిన తర్వాత నోటిఫికేషన్ ఇస్తే అయిపోవు కదా. ఆగ మేఘాల మీద ఇవాళ నోటిఫికేషన్ ఇచ్చి ఇవాళ ఎవరిని మోసం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఆలోచన చేసింది. ప్రభుత్వము ఆల్రెడీ ఇచ్చేసింది. మేము బతుకమ్మ పేర్చుకుంటా చూస్తున్నా, అన్ని ఛానళ్లలో నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు గ్రామాలలో సర్పంచ్లకి, గతంలో గెలిచిన సర్పంచ్లకి ఇంకా బిల్లులు రాలేదని కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు, కొందరు అప్పుల పాలైనరు, కొందరు కైకిలు కూలీ చేసుకొని వాళ్ళ బతుకుతాండ్రు. అదే బాధ, ఇంకా వాళ్ళ బిల్లులు క్లోజ్ చేయలేదు. గ్రామాలు ఎక్కడెక్కడనే ఎక్కడక్కడ పాలన. మీరు బీజేపీ గవర్నమెంట్ కదా, గవర్నర్ సంతకం పెడతలేడు అంటే మీరే ఉన్నారు తెర వెనకాల అని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు కదా. ఆర్డినెన్స్ ఆపిండు, ఈ బిల్లును ఆపిండు, అంతకుముందు 2 బిల్లులు ఆపిండు. సరే, అదంటే రాష్ట్రపతికి పంపిండు అనుకోండి, రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉన్నాయి. ఈ బిల్లు ఆపడానికి ప్రధానమైన కారణం మీరే. మీకు ఇంట్రెస్ట్ లేదు రిజర్వేషన్ రావడం అని అంటున్నారు కదా. అంటే అట్లెందుకు అంటారు కానీ, స్థానిక ఎన్నికలలో ఎక్కడ గాని బీజేపీ పార్టీ ప్రజలను ఇబ్బంది పెట్టాలని, ఎన్నికలు జరగద్దని గాని మా అధిష్టానం ఎప్పుడు కూడా ఆలోచన చేయదు. ఎందుకంటే 14th 15th ఫైనాన్స్ డబ్బులు ఇచ్చేదే కేంద్ర ప్రభుత్వం కాబట్టి గ్రామాలలో అభివృద్ధి బ్రహ్మాండంగా ఉండాలి,
అందుబాటులో ప్రజాప్రతినిధులు ఉంటేనే, స్థానిక ప్రజాప్రతినిధులు ఉంటేనే పాలన జరుగుతుంది అనేది బీజేపీ పార్టీ ఆలోచన. గవర్నర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని అంటే కొందరి మేధావులతోని లేదా న్యాయ వ్యవస్థను కూడా కొంత తెలుసుకొని క్లియర్ చేస్తారు కావచ్చు. కానీ ఏదో బీజేపీ పార్టీ చెప్తేనే గవర్నర్ గారు చేస్తలేరు, దాన్ని ఆపిండ్రు అనేది మాత్రం అది తప్పండి. ఇప్పటికి కూడా మేము ఎక్కడ మీటింగ్లు పెట్టినా కూడా గ్రామాలలో సర్పంచ్ లేక స్థానిక ఎన్నికలు పెట్టకపోవడం వల్ల పాలన ఆగిపోతుంది, సెంట్రల్ నుండి వచ్చే ఫండ్స్ అంతా ఆగిపోతుంది, డెవలప్మెంట్ ఆగుతుంది. గ్రామాలలో ప్రజలకు కష్టం వస్తే చెప్పుకునే ఒక నాదుడు లేకుండా అయిపోతారు. ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారు రఘు గారు, వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఎంపీడీఓ ఆఫీస్ దగ్గరనో, ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరనో, పోలీస్ స్టేషన్ దగ్గరనో ఏదో ఒక పని మీద అక్కడ వాళ్ళు ఉండిపోతారు. ఓకే, అది మాట్లాడదాము. అంటే ఇప్పుడు మీరు గ్రౌండ్ లో ఉన్నారు కాబట్టి, మీరు ఒక పార్టీలో ఉన్నారు, మీ క్యాడర్ ఉన్నది, చాలా మంది టికెట్లు కావాలని మేము పార్టీ తరపున పోటీ చేస్తామని ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా అడుగుతున్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరూ ఒక హడావుడి, ఒక దూకుడు వ్యవహారం ఏం కనబడట్లేదా? ఎలక్షన్స్ వచ్చి రాబోతున్న సంబరం ఎక్కడ లేదా? అంటే దూకుడు అంటే ఆశిస్తున్నాం. ఎందుకంటే ప్రజల్లో ఎట్లుందంటే జరుగుతాయా జరగవా అన్న డౌట్ లోనే ఉన్నారా ఇంకా అంటున్నా? డౌట్ మాత్రం ఉంది, డౌట్ మాత్రం పక్కా ఉంది. ఎందుకంటే కోర్టులో ఉంది కాబట్టి కోర్టు తీర్పు కట్టుబడి ఉండాలి. కోర్టు అసలు తీర్పు ఎలా ఇస్తుందని ఒక భయంలో ఉన్నారు. తర్వాత ఎన్నికలు కూడా జరిగితే అసలు ఇది 5 ఏళ్ళు ఉంటాయా, మళ్ళీ ఎవరైనా కోర్టుకు పోయి ఆపుతారా అన్న భయంలో ఉన్నారు. ఎందుకంటే ఇది 10 ఏళ్ళు గట్లే జరిగింది, ఇప్పుడు కూడా గదే పాలసీ నడుస్తుందేమో అనే ఒక ఆలోచనలో మాత్రం ఉన్నారు. మేమైతే బీజేపీ పార్టీ, బీజేపీ కార్యకర్తల నాయకులు కూడా ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా 5 ఏళ్ళు పాలన జరిగితే బాగుండు అనే సిద్ధమయ్యే ఉన్నాం. కానీ ఇది చాలా డౌట్ తో ఉందండి రఘు గారు. ఇలాంటి పాలన తెలంగాణ రాష్ట్రంలో అసలు ఇలాంటి పరిస్థితి రాకూడదు, ఇలాంటి పాలన జరగకూడదు. ఎందుకు నేను ఒక మాట చెప్తున్నా, అది అంశం పరిపాలన మీద మాట్లాడదాం నెక్స్ట్ అంశంలో. అసలు ఎలక్షన్ షెడ్యూల్ రాగానే గ్రౌండ్ రియాలిటీ ఏంటి, ఆయా పార్టీల నాయకులు కానీ కార్యకర్తలు కానీ సంబరాల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయన్న దీంట్లో ఉన్నారా లేదా, అసలు ఎలక్షన్స్ జరుగుతాయన్న నమ్మకంతో ఉన్నారా, దీని మీద మనం మాట్లాడుతున్నాం. ఫస్ట్ మల్లయ్య, మీకేమనిపిస్తుంది? మీ దగ్గర సిచ్యువేషన్ ఏంటి? మీ పార్టీ ఎట్లా? ఆల్రెడీ కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ టెలికాన్ఫరెన్స్లు ఇవన్నీ ఏదో పెడుతున్నట్టు కనబడుతున్నది, టీవీలలో వార్తలు వస్తున్నాయి. ఎన్నికలకు మేము ఎప్పటి నుంచో సిద్ధమని చెప్పి చెప్తా ఉన్నాం. ఎన్నికలు నిర్వహించాలని కూడా అడుగుతా ఉన్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు అనంటే గ్రామాలలో పరిపాలన గాడి తప్పింది. వైద్యం, విద్య, పారిశుద్ధ్యం అన్ని కూడా గాడి తప్పి ఈ రోజు వర్షాలు వచ్చినాయంటే చెత్త తీసే నాదులు లేక జ్వరాల పాలవుతున్నారు, రకరకాలుగా అంటువ్యాధులు సోకుతూ ఉన్నాయి. ఇటువంటి క్రమంలో మన ప్రజాస్వామ్యంలో తప్పకుండా రాజ్యాంగబద్ధంగా గ్రామ స్వరాజ్యం అని చెప్పేసి గాంధీ కళలు కన్నా ఏ గ్రామ స్వరాజ్యం ఉందో ఈ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం అనేది ముఖ్యం. దానివల్ల స్థానిక సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 2 సంవత్సరాలు అసలు కాలయాపన ఎందుకు చేసింది అనేది కాంగ్రెస్ దగ్గర సమాధానం లేదు. ఏ కారణంతో అని అంటే బీసీ రిజర్వేషన్ 42% అని అంటారు. బీసీ రిజర్వేషన్ 42% ఎప్పుడు ఆ దిశగా ప్రయత్నం చేసిరు అని అంటే విపక్షాలు అడిగితే ఒకసారి తీర్మానం అసెంబ్లీలో చేసిరు, రెండోసారి కోర్టు ముట్టికాయలేసి ఇంకా ఎన్నికలు ఎందుకు పెట్టట్లేదు, సెప్టెంబర్ 30వ తారీఖు లోపల పెట్టాలి మీరు అని చెప్పానంటే దానికి ఆర్డినెన్స్ అని చెప్పేసి గవర్నర్ దగ్గర పంపించారు. రేపు మాపో 30వ తారీఖు రేపు ఉంది కాబట్టి ఈ లోపల కోర్టు మళ్ళీ ఎందుకు పెట్టట్లేదు అని చెప్పేసి అని అంటారేమో అనే ఒక ఉద్దేశంతో ఎన్నికలకు సంసిద్ధమైన మేమంతా రెడీ అని చెప్పి చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా 42% మొక్కుబడిగా చేసే దాన్ని దృష్టిలో పెట్టుకొని చట్టభద్రత లేకపోయినా, చట్టబద్ధంగా కాకపోయినా దాన్ని లోపాయికారంగా తూట్లు పొడిచే విధంగా ఈ రోజు జీవోని ఇచ్చారు. ఆ జీవోలో అనేక రకమైన తప్పులు ఉన్నాయి. అంటే దీని మీద మేము పోతాము లేకపోతే ఇంకొకళ్ళు పోతారనే కాదు, న్యాయస్థానంలో ఇటువంటి లోటుపాట్లు లేకుండా సరిదిద్ది ఎటువంటి చట్టానికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా, చీట్లు పడవకుండా ఉండే విధంగా జీవోలు ఇవ్వాల్సిన ప్రభుత్వం 2011 సెన్సెస్ ప్రకారం ఎస్సీ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ చేశారు. 2024 సెన్సెస్ ప్రకారం బీసీ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇచ్చారు. అంటే ఒక్కొక్క సామాజిక వర్గానికి ఒక్కొక్క రకమైన రిజర్వేషన్లు పాటిస్తే ఈ రోజు తండాలు ఏవైతే మామూలుగా ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఉంటే వాళ్ళ తండాలని వాళ్ళు పరిపాలించుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాం, ఆ తండాలన్నీ ఇలా జనరల్ రిజర్వేషన్ కేటగిరీకి వచ్చేసినాయి. సో ఇవన్నీ వేరు వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలను బట్టి కోర్టుకు ఎవరు ఎప్పుడు పోతారో తెలియని అయోమయ పరిస్థితి ఉంది.
ఏది ఏమైనా మా పార్టీ పరంగా ఎన్నికలని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలు కూడా దానికి సరైన సమాధానం చెప్పడానికి ఇవాళ అధికార పార్టీకి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. సో బాధలు ఎలక్షన్ వాళ్ళు ఇచ్చిన జరుగుతాయి అనుకుంటారా? గ్యారెంటీలు లేదు కానీ అక్టోబర్ ఇచ్చిన హామీలు అక్టోబర్ నెరవేర్చ 8th జరిగే విచారణలో ఎలక్షన్ ఆగిపోయే అవకాశం ఉందని అనిపిస్తున్నదా మీకు? మీరు జరగాలని జరగాలని కోరుకుంటున్నారా? మీ పార్టీ కోరుకుంటున్నాం అండి, వద్దనుకుంటున్నారా? జరగాలని కోరుకుంటున్నాం. ఓకే. నో జరగాలని కోరుకుంటున్నాం. మేము అన్నిటి కూడా సిద్ధమయ్యే ఉన్నాం. మా కార్యకర్తలు, మా నాయకత్వం కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటూనే ఉంది. అందరూ కూడా సంసిద్ధంగానే ఉన్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ 2 సంవత్సరాల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చినందుకు ఏం సమాధానం ప్రజలు చెప్తారు అంటే ప్రజలు కూడా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. యా, అద్దంకి దయాకర్ గారు లైన్ లో ఇచ్చిన ఉన్నారు. హామీలు నమస్తే. నెరవేర్చకుండా కాలయాపన చేసిన నమస్కారం. దయాకర్ గారు, ఇప్పుడు ఎలక్షన్ జరిగేటట్టు ఉందా? కోర్టులో ఒకవైపున కేసు అక్టోబర్ 8, మీరేమో షెడ్యూల్ ఇచ్చేసినారు. ఒకవేళ షెడ్యూల్ ఇచ్చినా, నోటిఫికేషన్ ఇచ్చినా మేము విచారణ చేయకుండా అయితే ఉండమని కోర్టు చెప్పింది మొన్ననే. 9 యా, నుండి ఇప్పుడు నామినేషన్స్. ఇప్పుడు రఘు గారు, ఆ, ఆ, ఆ. 9 నుండే నామినేషన్స్. అదే అంటున్నా, అదే. నమస్తే అక్క, నమస్తే అన్న. నమస్తే అన్న, ఇద్దరు నమస్తే. ఇద్దరు సరే. Congrats. ఒకటే థ్యాంక్ యూ అక్క. అయితే ఇప్పుడు దేనికి కంగ్రాట్స్? నాకు ఎమ్మెల్సీ వచ్చినందుకు అక్క మొదటిసారి చాలా ఆలస్యం జరిగిందా? చాలా రోజులు కలవదు కాబట్టి అన్నది. కానీ ఓకే. సరే, ఇప్పుడు ఈ విషయంలో మనం అకార్డింగ్ టు సిస్టమ్ పోవాలి అనే దాని విషయంలో ఇది ఒకవేళ కోర్టు మీకు జీవో తీసే హక్కు ఎక్కడదని 8కి అన్నదనుకో, మనం దాని నుంచే పెట్టినాం కదా. డేట్స్ కూడా మీకు చూస్తే 9వ తారీఖు నుంచే ఉంటుంది. నోటిఫికేషన్ అక్టోబర్ 9 నోటిఫికేషన్. ఇవాళ షెడ్యూల్ 8ని బట్టి అంటే మళ్ళీ మనం ముందుగా ఇస్తే కూడా ఇబ్బంది అవుతుందని 9కి పెట్టినాం. 8 ఇప్పుడు స్క్వాష్ చేయలేదు, వాళ్ళు సస్పెండ్ చేయలేదు, స్టే ఇవ్వలేదు. ఇక్కడ టెక్నికల్ అంశం ఏంటంటే స్టేట్ పాలసీస్ కొరకు ఆర్టికల్ 40 మనకు ఒక వెసులుబాటు ఇస్తుంది. స్టేట్ పాలసీ కన్సర్న్ విత్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ పాలసీ కన్సర్న్ విత్ ఇస్ ఓన్. ఈ రెండిట్లలో సెంటర్ కన్సర్న్ లేదు, స్టేట్ కన్సర్న్ గవర్నర్ దగ్గర బిల్లు ఉంది. సో ఈలోగా గవర్నర్ గారు బిల్కు అంటే సెకండ్ టైం చేసి పంపించిన దాన్ని న్యాచురల్ గా ఏంటంటే ఒకసారి రిజెక్ట్ చేసే హక్కు గవర్నర్ గారు కలిగి ఉంటారు. మళ్ళీ అదే బిల్ ని ఉభయ సభలు చేసి, ఇప్పుడు మనకు ఉభయ సభలు ఉన్నాయి కాబట్టి సింగిల్ శాసనసభనే ఉంటే శాసనసభ చేసి మళ్ళీ పంపిస్తే దాన్ని ఒప్పుకోవాల్సిందే. సో ఒకవేళ కనుక రాష్ట్రపతి గారి వద్ద ఉన్న ఫైల్ అనేది అబయన్స్ లోనో లేకపోతే ఆమె పట్టించుకోకపోయినా స్టేట్ పాలసీగా మనం ఇచ్చిన దాన్ని గవర్నర్ గారు గౌరవించిండ్రు అనుకోండి, 2 రకాల ప్రయోజనాలు. ఒకటి, ఇదే షెడ్యూల్ని ఇట్లనే కంటిన్యూ చేయొచ్చు. మాకున్న బ్యారియర్ ఏంది, సెప్టెంబర్ 30th లోగా మీదేంటో చెప్పండి అని మాకు హుకుం ఇచ్చింది హైకోర్టు. మేము సెప్టెంబర్ 30th లోగా జరపడానికి మాకేం ప్రాబ్లం లేదని మేము ఇప్పుడు షెడ్యూల్ ఇచ్చినాం. దీనికి మా ఎన్నికల హామీ ఏంటిది, 42% రిజర్వేషన్లు ఇచ్చే మేము వెళ్ళిపోవాలి. ఇది మా పార్టీ కన్సర్న్, పార్టీ విత్ డిక్లరేషన్ కామారెడ్డి. కాబట్టి ఇక్కడ మా దాన్ని మేము ఇచ్చిన హామీని నిలబెట్టుకోవద్దు అన్నట్టుగా భాజపా బీఆర్ఎస్ చేస్తుంది. ఇప్పుడు చర్చ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మా తప్పేం లేదు, మేము 42% రిజర్వేషన్ అమలు చేయడానికి దానికి అనుగుణంగా దాన్ని అందులో పెట్టి మేము షెడ్యూల్ రిలీజ్ చేసినాం. కోర్టు అక్కడ ఆపింది, ఆపిన వాళ్ళు పలానా వాళ్ళు కోర్టుకు వెళ్ళారు, మేము ఏం చేయగలుగుతాం ఇంతకంటే ఎక్కువ అని చెప్పుకోవడానికి ఒక దూకుడుగా మేము పనిచేసినామని చెప్పుకోవడానికి ఒక అఫెన్స్ గేమ్ ఆడుతున్నది తప్ప కాంగ్రెస్ డిఫెన్స్ లో ఉందన్నది ఇటు బీఆర్ఎస్ కానీ బీజేపీ అంటున్నది. ఇప్పుడు 2017లో మహారాష్ట్ర ఎన్నికలు జరిగాయి, స్థానిక సంస్థల ఎన్నికలు. ఇప్పుడు 2025, ఎన్ని సంవత్సరాలు రగ్గారు? మాకు పోస్ట్ పోన్ కి అవకాశం లేదా? మేము హైకోర్టుకు ఇవ్వలేమా? మాకు ఇప్పుడు ఎన్నికలు నిర్వహించే పరిస్థితి మనకేంది? 16th ఫైనాన్స్ ఫండ్స్ జెడ్పీస్ కి రాకుండా, తర్వాత సర్పంచ్లకు రాకుండా ఉండడం వల్ల ఏమైందంటే ఒక 16,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం మనం నష్టపోయే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు అసలే ఆర్థిక లేమితో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితిలో ఉన్నాం కాబట్టి 2 ఉభయ ప్రయోజనాలు దీంట్లో దాగి ఉన్నాయి. ఒక్కటేంటంటే నాకున్న అంచనా, మేము
విన్ విన్ సిచ్యువేషన్ కు పోవాలనుకుంటున్నాం అనేదేమో మన వాళ్ళు అంటున్నారు, ఎవరు బీజేపీ బీఆర్ఎస్ మిత్రులు. మేమేమనుకుంటున్నామంటే ఎట్ ఎనీ కాస్ట్ మేము ఇప్పుడు బీసీకి రిజర్వేషన్లు ఇవ్వకుండా ముందుకు పోవాల్సిన అవసరం మాకు లేదని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇది నాట్ ఈవెన్ స్టేట్ పాలసీ. దీన్ని బేస్ చేసుకొని రాహుల్ గాంధీ గారు ప్రతి ఆ పాలసీ మీదైతే ఇదే పంచాయతీరాజ్ చట్టం 2018ని సవరిస్తూ గతంలో ఏదైతే 2 బిల్లులు గవర్నర్ త్రూ రాష్ట్రపతికి పంపించారో అప్పుడే ఈ 285A అనే సెక్షన్ ని సవరిస్తూ ఆ రోజే బిల్లు తెచ్చుంటే కొంత గవర్నర్ కూడా సమయం దొరికేది కదా. అసలు చాలా మంది జరగలేదు. ఇప్పుడు చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ చేస్తుండ్రు, సందిగ్ధతను చెప్తున్నారు. కానీ ఏ రాష్ట్రమైనా ఎంపిరికల్ డేటాతో ఉంటే స్థానిక సంస్థల విషయంలో చట్టసభల్లో ఎక్కడా లేదు. దేశం మొత్తాల కూడా చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ లేదు. అవును. స్థానిక సంస్థల్లో ఒక రాష్ట్రానికి అవకాశం ఇచ్చిన తర్వాత ఇంకో రాష్ట్రానికి ఇవ్వకపోవడానికి వాళ్ళు చేసిన గొప్ప ఏంది, మనం చేసిన తప్పేందంటే వాళ్ళు 1935 నుంచి తమిళనాడు పెరియార్ పుణ్యాన, అన్నాదురై పుణ్యాన బీసీలకు ఆ చైతన్యం వల్ల వాళ్ళు బీసీలను కూడా ఇమ్మీడియట్ గా వాళ్ళ ఉన్న ముఖ్యమంత్రితో జనగణన చేసుకున్నారు. వాళ్ళు ఎక్సీడ్ అయ్యిండ్రు, ఏది ట్యాప్ ను దాటిపోయిండ్రు. మనం ఇన్ని సంవత్సరాల తర్వాత మనమన్నా చేసుకున్నాము. మనం చేసుకుంటే మనకు చేయడానికి నష్టమైంది, ప్రిసీడింగే కదా. ఆ రాష్ట్రం చేసి ఈ రాష్ట్రం చేయకపోవడానికి ఏంటంటే మీ దగ్గర కుల జనగణన ఏది అన్నాడు. కులగణన చేసినాం సార్ అన్నాం. కులగణన చేసినాక బిల్ చేయడానికి సమస్య ఏంది? సార్ ఇప్పుడు ఆ బిల్ అక్కడ చేయాలి, బానే ఉంది. కానీ 2018 కేసీఆర్ ఏదైతే 34% ఓవరాల్ గా 50 అమెండ్ చేసినాం రఘు, అమెండ్ చేసి ఇప్పుడు అమెండ్ చేసిరు కదా. నేను ఏమంటున్నా, అసలు దాన్ని అమెండ్ చేయకుండా కూడా న్యూ ఫార్మేట్ వస్తే అది స్క్వాష్ అవుతుంది సార్. అట్లా కూడా చేయమన్నారు. మళ్ళీ అడిషనల్ గా మొన్న ఆర్డినెన్స్ మనకు ఈ మొన్న సభ కాకంటే ముందు ఆర్డినెన్స్ ఇచ్చింది, ఆర్డినెన్స్ తెచ్చారు. ఆర్డినెన్స్ మళ్ళీ బిల్ చేసిండ్రు. లాస్ట్ బిల్లు శాసన మండలి అయింది, దాంట్లో మేము పాల్గొన్నాం ఫస్ట్ టైం. అయితే ఆర్డినెన్స్ అయితే 6 months దాటేంత వరకు ఒకవేళ ఇది కాలేకపోతే అగో కాంగ్రెస్ వాళ్ళు ఆర్డినెన్స్ తెచ్చింది ఏంటంటే అయితే అయినట్టు లేకపోతే కానట్టు అని ఆర్డినెన్స్ అంటారు. దాన్ని కూడా అమెండ్మెంట్ దాంట్లోనే మనోడు ఎవరు మన మళ్ళన్న 3 children కూడా యాడ్ చేయరి, దాన్ని తీసేయండి అని చెప్పి ఒక అమెండ్ చేస్తే ఆ రోజు బీఆర్ఎస్ మిత్రులు ఇక మొత్తం ఆడ లొల్లి అవడం వల్ల ఆ 3 children కూడా పక్కకు పోయింది. ఎందుకంటే దాని మీద చర్చ జరగకుండా 3 children మనం డిలీట్ చేయలేము. ఆంధ్రప్రదేశ్ తీసుకున్నట్టుగానే మనం తీసుకోవచ్చు. సో అక్కడ 2-3 సరే అంశాలు పక్కన పెట్టు, మనకి ఇప్పుడు స్థానిక ఎన్నికలు జరగాలన్నా వద్దా అంటే జరగడానికి 100% అనుకూలత ఉన్నది. ఇప్పుడు మీరు ఒక మాట చూడండి, మీరు ఇప్పుడు 8th మన వాళ్ళు ఏది హైకోర్టు వారు ఏం చేస్తారు, స్టే ఇస్తారు అనుకుందాం. నీకెక్కడిది వాటి రైట్ అని అన్నది అనుకోండి, మేము అప్పీల్కి పోతాం. ఒకవేళ సుప్రీం కోర్టు పోతాం కదా, న్యాచురల్. ఆల్రెడీ 50% దాటొద్దు అన్నది ఒకటి ఉంది కదా. ఇప్పుడు అక్కడే చెప్తా నీకు, ఈ నుంచి హైకోర్టు నుంచి అటు పోదాం ఫస్ట్ సుప్రీంకోర్టు. ఇప్పుడు మేము స్టే ఇవ్వలేదు, ఎస్ మీరు మీ దాని ప్రకారం జరిపించుకుంటే ఇప్పుడు ఎవరు వేసినా ఆ పిటిషన్స్ మళ్ళీ వాళ్ళు అప్పీల్కి పోతారు సుప్రీంకోర్టుకు. మళ్ళీ సుప్రీంకోర్టుగా అంటే ఫైనల్ జడ్జిమెంట్స్ అనుసరించి మేము తుది తీర్పును అనుసరించి రిజర్వేషన్లు చేయాల్సిన అవసరం ఉంటుందని వాళ్ళు అన్నారు అనుకోండి. మేము దాన్ని బట్టి మేమేం చేయాలని చెప్పి సుప్రీంకోర్టుని అడుగుతాం, ఇప్పుడు ఎన్నికలు నిర్వహించాలన్నా వద్దా అని. దానికి 2-3 నెలలు పట్టొచ్చు కాక, అప్పటి వరకు రాష్ట్రపతి గారి మనసు మారొచ్చు కాక, బీజేపీ మిత్రులే పోయి బీసీ బిల్లు కొరకు కొట్లాడొచ్చు కాక. ఇప్పుడు కాంగ్రెస్ ఇంత చిత్తశుద్ధితో మేము ఉన్నామని దయాకర్ గారు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మీకు కనబడుతుందా చిత్తశుద్ధి వాళ్ళలో? వాళ్ళని మేము శంకించడం కంటే కావాలని కోరుకోవటమే మేలు. మేము కావాలని కోరుకుంటున్నాం. బీఆర్ఎస్ పార్టీ పక్షాన 42% జడ్జిలు కూడా కావాలని కోరుకుంటున్నారు సార్. జడ్జిలు కూడా కావాలని కోరుకుంటున్నారు. కానీ టెక్నికల్ అంశాలే ప్రధానమైన. ఇప్పుడు నేను అదే చెప్పిన మీకు ఫస్ట్ ఏమన్నా అంటే, ఏదైనా జీవో ఇస్తున్నప్పుడు ప్రభుత్వం చిత్తశుద్ధితోనే అందులో లోపాలు లేకుండా తూట్లు పడవకుండా ఉండే విధంగా జీవో ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటది. అందులో లోపాలని సర్దిద్ది న్యాయపరమైన అంశాలు ఎటువంటి కూడా అడ్డంకులు సృష్టించకుండా
న్యాయపరమైన ఇబ్బందులు జరగకుండా ఉండే విధంగా రేపు మీరు ఏదైతే ఆలోచనతో చేస్తున్నారో ఆ ఆలోచన నెరవేరేటట్టు బీసీలకు న్యాయం చేయాలనుకుంటే ఆ జీవోలో లోపాలు లేకుండా జీవోని ఇష్యూ చేయాల్సిన బాధ్యత ఉన్న ప్రభుత్వం ఆ చిత్తశుద్ధి లోపించింది. అది అవపడుతుంది అందులో. ఎందుకంటే మీరు 42% చేసే విషయంలో గవర్నర్ దగ్గర మీరు పెండింగ్ ఉంది అనటమే తప్ప గవర్నర్ దగ్గర మీరు చేసిన ప్రయత్నం ఏమున్నది? బీజేపీ మీద నెప్పనెట్టే ప్రయత్నం చేసిర్రు. ఇవాళ ఎన్నికలు నిన్న మొన్నటి వరకు దాని గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు అడావుడిగా చేతులు దులుపుకునే ప్రయత్నం చేసి జీవో ఇష్యూ చేశారు. జీవోలో నేను ఇంతకుముందు చెప్పిన, అప్పుడు దయాకరన్ ఇంకా లైన్లో రానట్టున్నాడు, ఎస్టీ విషయంలో అనేక రకమైన సమస్యలు ఉన్నాయి. ఎస్సీ కేటగిరీ విషయంలో 2011 సెన్సెస్ ప్రకారం చేశారు. అంటే ఒకటే ఎలక్షన్ కి ఇన్ని రకాలుగా డిఫరెంట్ సెన్సెస్ డిఫరెంట్ ఒపీనియన్స్ ప్రకారం చేస్తే ఇవన్నీ కూడా ఈ 4 కోట్ల జనాభాలో రకరకాల వ్యక్తులు ఉంటారు కాబట్టి ఎవరు ఏ రకమైన కారణాలతో కోర్టు పైన ఆక్షేపణ తెలియజేసినా ఇది ఆగిపోవటానికి ఆస్కారం ఉండే విధంగానే ఈ రోజు కాంగ్రెస్ ఆ ప్రయత్నంలో దిశగానే కాదనలేక పొమ్మనలేక మొక్కుబడిగా ఇచ్చిన జీవో మాదిరిగా అవపడుతుంది. బట్ వాళ్ళకి కావాలని ఇవ్వాలని వాళ్ళకి ఇష్టం లేదనుకుంటున్నారా? లేకపోతే ఇంత ప్రహసనం, ఇంత ప్రాసెస్ వాళ్ళు ఎందుకు చేస్తారు? ఆ లొసుగులు లేకుండా జీవోలు ఇవ్వాల్సిన బాధ్యత ఉంటది కదా. చట్టభద్రత చేసినప్పుడు రేపు ఎవరైనా న్యాయపరమైన అంశాలు ఇబ్బందులు కాకుండా ఆటంకాలు సృష్టించకుండా ఈ పని అయ్యే విధంగా ఇవ్వాల్సిన బాధ్యత ఎక్స్పీరియన్స్ కదా. ప్రభుత్వం ఆ విషయాన్ని మర్చిపోయే హౌస్ లో డిస్కషన్ ఉన్నప్పుడు లుకానాస్ వీళ్ళకి తెలుసు కదా. అరే నువ్వు జీవో ఎట్లా ఇప్పుడు మీకు కాదు ఆ కాపీ మొత్తం ఇచ్చినప్పుడు మీరు ఇట్లా కాదు ఇట్లా చేస్తే తప్పు అని. ఇప్పుడు సవరణలు సూచించింది బీజేపీ, సూచించింది బీఆర్ఎస్ సూచించినప్పుడు ఇట్లా జీవో వస్తే ఇప్పుడు అది కాగానే దీని మీద విమర్శ చేస్తుంది. కానీ ఇప్పుడు అది కూడా సవరణ కూడా అయిపోయింది కదా. ఇంకా నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఇప్పుడు ఒకవైపు ఏమో ఎలక్షన్స్ పెట్టట్లేరు అని చెప్పి హైకోర్టుకు పోయిండ్రు. ఎలక్షన్లు ఎప్పుడు పెడతామని అడుగుతుంది. ఇప్పుడు ఫిబ్రవరి 2nd వీక్ నుంచి 10th మంత్, ఇది 6 months లో ఒక చేసిన చట్టము గెజిట్ అయి వస్తుందని అనుకుంటాం కదా. ఎవరైనా చేసిన శాసన అమెండ్మెంట్స్ ఉన్నాయి, అమెండ్మెంట్స్ చేస్తారు. చేసినాక 6 monthsకి వస్తుంది కదా. మార్చిలో కూడా పెట్టుకోవచ్చు కదా. కానీ మళ్ళీ కోర్టుకు పోయి స్థానిక సంస్థలు పెడతలేరు, పెట్టమని అంటే కోర్టు ఏమన్నది, ఏందా ఎన్ని రోజులు ఇంకా ఎన్ని రోజులు పెట్టకుంటుంటామని కోర్టు అంటుండే. అంటే డ్యూయల్ సిమ్ గా వాళ్ళు చేస్తున్నారు. బీఆర్ఎస్ మేజర్ గా దీంట్లో రోల్. బీజేపీకి ఏమైంది, ఇప్పుడు దీని ట్యాప్ను కనుక తీసేస్తే అన్ని స్టేట్లలో దీన్ని తీసుకురావాల్సిన సమస్య వస్తుందని అది ఆలోచిస్తున్నారు. ఆలోచనలోనే ఉన్నారు బీజేపీ నాయకులు. నేను కూడా చాలా ప్రైవేట్ సంభాషణలు ఏంటంటే, ఇప్పుడు మీకు ఇవ్వడం అనేది నేను ఇప్పుడు దాన్ని ఒక పెద్ద చర్చకు తెరదీసినట్టు, దాన్ని నేను చేయాలంటే 100 సార్లు ఆలోచించాల్సిన అవసరం వస్తుంది. ఊరికనే ఎట్లా చేయగలుగుతామని బాగా చెప్పండి. పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు మీద కూడా సంతకం పెట్టలేదు గవర్నర్. దానికి కూడా రీజన్ ఉందా? బీజేపీ ఉందా దాని వెనకాల? ప్రతి దాని వెనుక బీజేపీ పార్టీ విధానము, పార్టీ ఎత్తుగడలతో ఉంటది. బీజేపీ ప్రభుత్వ విధానం రాజ్యాంగబద్ధంగా ఉంటది. కానీ రాష్ట్రపతిదైనా గవర్నర్దైనా సరే న్యూట్రల్ గా ఉంటది. రాజ్యాంగబద్ధంగాతో పాటు సమాజంలో వచ్చిన మార్పు. ఇప్పుడు బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 75 సంవత్సరాలు ఇవ్వడం అనేది అది మామూలు అంశం ఏం కాదు. దేశంలో ఇది ఒక తుఫాన్ లాగా ప్రవాహం జరుగుతుంది. ఇది ఇక్కడ కనుక ఈ బిల్ పాస్ అయితే కాదు, జీవో కానీ లేకపోతే గెజిట్ వచ్చి ఏదొచ్చినా ఈ సెన్సేషన్ ని ఎట్లా రిసీవ్ చేసుకోవాలనేది బీజేపీకి ఉంటది కదా. వాళ్ళు పాలించిన రాష్ట్రాల్లో కూడా ఆలోచి వస్తుంది. అట్లా శోభ గారు మీరేం చెప్తారు? రఘు గారు, ఎవరు కోర్టు పోకముందే ఇప్పుడు గుర్తు చేయాలా అండి? ప్రభుత్వాలకు బాధ్యత ఉండదా? స్థానిక ఎన్నికలు జరపాలన్న ఆలోచన ప్రభుత్వాలకు ఉండయా అండి? అసలు కోర్టుకు పోయేదాకా ఎందుకు చూసుకున్నారండి వీళ్ళు? పోయేటోళ్ళు ఎవరండి? పోయేటోళ్ళు వాళ్ళే, ఆపేటోళ్ళు వాళ్ళే, జరగకుండా చేసేది వాళ్ళే. అసలు స్థానిక ఎన్నికలు కాంగ్రెస్ ప్రభుత్వానికి జరపాలని ఉందా, జరపద్దని ఉందా? బతుకమ్మ పండగ వచ్చింది,
ఒక సర్పంచ్ ఉంటే అక్కడ పాలక వర్గం ఉంటే ఆ గ్రామాలలో ఇంత శుద్ధి చేసి బతుకమ్మ ఆడుకోవడానికి దసరా ఏర్పాట్లు చేస్తారు, అవునా కాదా? ఇవాళ స్థానిక ఎన్నికలు జరపకుండా ఎన్ని రోజులు మేడం ఆగిపోయింది, నెట్ పోయిందా ఏంది? కాదు కాదు మేము మంచి చేస్తుంటే కూడా అక్క సమర్థిస్తలేదు కాబట్టి ప్రకృతి సహకరించలేదు. సరే ఇప్పుడు బొడిగ శోభ గారు, సరే మేడం లైన్ కట్ అయినట్టుంది. సరే ఇప్పుడు మళ్ళీ ఒకవేళ రమ్మను, మళ్ళీ ఒకవేళ రమ్మను. ఒకవేళ ఎలక్షన్ వస్తే, ఒకవేళ ఎలక్షన్ వచ్చిందని అనుకుందాం, మెజారిటీ స్థానాలు ఎవరికి వచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? ఎవరు? మల్లయ్య యాదవ్ గారు మీరు చెప్పండి. అపోజిషన్ పార్టీగా మీకు గ్రౌండ్ సరిగ్గా ఉందా? కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో ఉన్నారు, ఎందుకంటే లోకల్ బాడీస్ అనగానే కొంత అధికార పక్షానికి ఫేవర్గా ఉంటుందన్న ఒక చర్చ ఉన్నది, అది వాస్తవం కూడా కొన్ని దీంట్లో. ఈ రోజు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల ఎన్నికలు జరుగుతున్నాయి. వచ్చే నెల 11వ తారీఖున అన్ని రిజల్ట్స్ కూడా బయటకు వస్తాయి. కాబట్టి తినబోయే ముందు రుచులు ఎందుకు? ఈ రోజు ప్రభుత్వం మీద ఏ వ్యతిరేకత ఉన్నది అది రేపు ఓటు రూపంలోనే ప్రజలే సరైన సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక్క నిమిషం ఆగండి, శోభ గారు లైన్లోకి వచ్చారు. బొడుగ శోభ గారు, ఇంటర్నెట్ ప్రాబ్లం ఉన్నట్టుంది. యా, మీరు చెప్పండి అన్న. ఇప్పుడు తినబోయే ముందు రుచులు అంటే మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి కదా, అవుతుందా కాదా ఏంది అని. దానికే చెప్తున్నా, డెఫినెట్ గా మేము సరైన సంఖ్యలో సరైన సమాధానం ప్రభుత్వానికి చెప్పే విధంగా ప్రతిపక్ష హోదాలో డెఫినెట్ గా ఎక్కువ స్థానాలని, వాళ్ళకంటే ఎక్కువ స్థానాలు గెలుచుకోబోతున్నాం. ఎందుకు వాళ్ళు మొత్తం అన్ని హామీలు నెరవేరుస్తున్నాం, సన్న బియ్యం, లేకపోతే ఇందిరమ్మ ఇండ్లు, ఫ్రీ బస్సులు, దానికి సమాధానమే ఈ ఓటు రూపంలో చెప్తారు కదా ప్రజలు. ఈ 2 సంవత్సరాలలో వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంది? అధికారంలోకి రావడానికంటే ముందు అధికారం కోసం ప్రజలకు ఏం హామీలు ఇచ్చారు, ఏం హామీలు దాదాపుగా సగం వాళ్ళ కాల వ్యవధి అయిపోతున్నట్టే కదా. 5 సంవత్సరాల కాలంలో దాదాపుగా 2 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా ఎలక్షన్ ఇయర్ ఉండనే ఉండదు, 4 సంవత్సరాలే పనిచేసేది. 4 సంవత్సరాలు సగం టైం అయిపోయినట్టే కదా. మరి ఈ టైం వరకు వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంది, నెరవేర్చింది అనేది ప్రజలే ప్రత్యక్షంగా చూస్తున్నారు కదా. కాబట్టి వీటన్నిటి దృష్ట్యా ఇప్పటి వరకు బకాయి పడ్డది, వాళ్ళు ఇస్తా అన్న హామీ ప్రకారం బకాయి పడ్డది, ఆ బకాయి పడ్డది ఏమన్నా మామూలుగా రేపు ఎలక్షన్ల కంటే ముందేస్తారా? ధాన్యం విషయంలో, ధాన్యం కొనుగోలు విషయంలో ఏమైంది అనేది మనం ప్రజల నుంచి చూసినాం. యూరియా విషయంలో ఏమైంది అనేది చూసినాము. హామీల విషయంలో ఏమి ఇచ్చారు, గ్యారంటీలు, ఆ గ్యారంటీలలో ఏ ఒక్కటి ఏం చేసిరు అనేది చూసినాము. రుణమాఫీ అని అంటే సగం మందికి అయింది, సగం మందికి కాలేదు. రైతు బంధు అని అంటే ఒకసారి వేసిరు, ఒక్క విడత వేసిరు. మరి దాదాపుగా మూడు విడతలకు గాను 4వ విడత వేసిరు, 3 విడతలు ఎగ్గొట్టారు. కాబట్టి వీటన్నిటిని తుమ్మలేశ్వర గారు ఒక రోజు అన్నారు, రైతు బోనస్ ఇస్తే అసలు రైతు బంధు అవసరమే లేదు అని అన్నారు. మరి ఆ బోనస్ పోయింది, రైతు బంధు పోయింది, రైతు బీమా పోయింది. ఎందుకు 9 రోజులలో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నారు. 9 days లో కంప్లీట్ చేసినాం అన్నారు. ఒక్క విడత వేసారు, ఒక్క విడత ప్రభుత్వం ఏర్పడ్డ దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక్క విడతకు గాను మామూలుగా రైతాంగానికి డబ్బులు రైతు బంధు పథకం కింద వాళ్ళకి అందినాయి. 15,000 బదులు 12,000 వేసిరు. మరి మిగతా 3 విడతలు, మిగతా 3 విడతలు చిన్న సన్నకారు రైతులందరూ కూడా పెట్టుబడి కోసం ఆడో ఎన్నో అప్పో సప్పో తీసుకొచ్చుకున్నోళ్లే కదా. ఆ అప్పుకి వడ్డీ కట్టుకొని పని చేసుకున్నోళ్లే కదా. వాళ్ళకి రావాల్సిందైతే రాలేదు కదా. కాబట్టి ఇప్పటి వరకు అధికారంలోకి రావడానికి ఏ హామీలు అయితే 100 రోజులలో ఇచ్చారో, డిసెంబర్ 9వ తారీఖున టింగున పడతాయని అన్నారో, డిసెంబర్ 9వ తారీఖు నుంచే ఇమ్మీడియట్ గా ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు. ఆ తర్వాత మేము నిన్న మొన్ననే వచ్చినాం కదా, 100 రోజులు కాల వ్యవధి ఏమన్నామని చెప్పన్నారు. 100 రోజులు అయిపోయి ఇయాల్టికి మామూలుగా దాదాపుగా 700 రోజులు అయినా కానీ నెరవేర్చలేదో. ఈ విషయాలన్నీ ప్రజలు తప్పకుండా గమనిస్తారు, దానికి తగ్గ సమాధానం చెప్తారనే భావంతోనే మాకు ఆ రకమైన స్పందన కూడా గ్రౌండ్ లో ఏ స్థాయి వ్యతిరేకత ఉంది? తీవ్రమైన వ్యతిరేకత కొంచెం ఉందా? ఇప్పుడు మనం సోషల్ మీడియాలో వింటున్నాము, ఏ రకమైన తీవ్రత, ఏ రకమైన దూషణలతో మాట్లాడుతున్నారు, వాళ్ళు వాడే భాష ఏ రకమైన ఏ స్థాయిలో ఉంది అనేది మనం చూస్తున్నాము. ఆ భాషను బట్టి వాళ్ళ తీవ్రతను మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి డెఫినెట్ గా ఈ రోజు ప్రభుత్వానికి సరైన సమాధానం ఓటు ద్వారా ప్రజలు, తెలంగాణ యావత్ ప్రజానికం చెప్పడానికి సిద్ధంగా ఉంది. పట్టణ ప్రజలకు సంబంధించిన ఎన్నికలు కావి, మొత్తం గ్రామీణ వాతావరణానికి సంబంధించిన ఎన్నికలు. గ్రామంలో ప్రజలు పడుతున్న అవస్థలు, ఇబ్బందులు, ఎదుర్కొంటున్న సమస్యలు, వాళ్ళు ఇచ్చిన హామీలు, ఇచ్చిన వాటిని నమ్మి మోసపోయిన ప్రజలందరూ కూడా
తిరిగి ఓటు రూపంలో వాళ్ళకి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. దయాకర్ గారు, ఇదే జరగబోతుందా? ఇదే జరగబోతుందా? ఎందుకంటే అది ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. ఇదే అది అంశం మీద రేపు ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఇప్పుడు అది టిఆర్ఎస్ వాదన గంతవరకు ఈనాలే. ప్రజలు ఏమనుకుంటున్నారు సార్? అది వినాలి. ప్రజలు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటుండ్రు అనేది ప్రజానాడి తెలుస్తుంది రేపు. తినబోయే ముందు రుజులు ఎందుకు? కాబట్టి దీంట్లో నువ్వు అట్లా అంటే నేను ఇట్లా అంటే ఇది కామన్ జనరల్ పొలిటికల్ వార్ గురించి చర్చ పెట్టడం వేస్ట్. ఇప్పుడు సరే, మీ వాదన మీరు చెప్పాలి కదా. అట్లా వాదన అవసరమే లేదు. నేను అంటున్నా ఇప్పుడు వాళ్ళు ఇంకా వాళ్ళ కష్టాల నుంచి బయటపడి కొట్లాడికి వచ్చేదానికనే చాలా కష్టాలు ఉన్నాయి వాళ్ళకు. ఇప్పుడు కవిత వేసే ప్రశ్నలకు సమాధానం ఒక సమస్య అయితే ఇంటర్నల్ గా జరుగుతున్న వారు ఇక ఎవరికి లేవే ఉంటాయి. రాజకీయ పార్టీలు? కాబట్టి ఢిల్లీలో సమస్యలు అది రేవంత్ రెడ్డికి లేవా? కాంగ్రెస్ సర్కార్కు లేదా? ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి పొగబెట్టట్లేదా? రాజగోపాల్ రెడ్డి మాట్లాడట్లేదా? ఏవైతే సమస్యలు అందరికీ కాదు ఉంటాయి. ఇంత మీకు దైత్యం నష్టమా కాదు. మాకు నష్టమా అనేది కూడా తెలుస్తుంది కదా రేపు. అన్ని అదొకటి. డెఫినెట్ గా. రెండవది మీకేందంటే ఇప్పటికిప్పుడు ఈ రాత్రి వ్యతిరేకత వచ్చి అయ్యో మమ్మల్ని ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓడగొట్టే దీంట్లో నన్ను వస్తే మొన్న అదేంటిది మన మదర్ డైరీలో 3 డైరెక్టర్లలో 2 వీళ్ళు గెలిచి ఒకటి కాంగ్రెస్ గెలిచి ఓని ఆమె మొత్తం గ్రౌండ్ రిపోర్టే మొత్తం అని చెప్పి ఒక సోషల్ అది మీ మీడియా పార్టీలో ఉన్న నాయకులే వాళ్ళతో కొల్యుడైన జరుగుతాయి బ్రదర్. అమల సామిలే అప్పుడప్పుడు ప్రెస్ మీట్ పెట్టిండు. కొన్ని జరుగుతాయి. అట్లా అనుకున్నప్పుడు కేసీఆర్ గెలిచిన వెంటనే కూడా చాలా జరిగినాయి. అవన్నీ గిటరాయిగా ఉండదు. కానీ ఇక్కడ బై అండ్ లార్జ్ లోకల్ బాడీస్ లో సర్పంచ్ కి సంబంధించిన అంశంలో, తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ అంటే గుర్తు ఉన్నవి లేని వాటి విషయంలో కూడా కొంచెం చర్చ ఉంటది. కానీ న్యాచురల్ గా అధికార పార్టీకి అడ్వాంటేజ్ ని విపక్ష పార్టీకే ఉంటుందని మళ్ళీ కోరుకొని అది ఆయన ఇష్టం. కానీ మాకున్న అంచనాల్లో మాకేం ఎక్కడేం తగ్గట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళేంది ఏంటిది కాంగ్రెస్ బాకీలని ఏదో పెట్టుకొని బకాయిలో బాకీలో అని పెట్టుకుని ఒక డాకా బగాయించేది కూడా పెట్టుకున్నాం. బాకీ అవును, ప్రతి ఇంటికి చేరుతుందట కదా బాకీ కార్డు. మరి మీరు సమాధానం చెప్పాలిగా. మేము పెట్టామా కేసీఆర్ కాకా బాకీలని పెట్టామా? అయిపోయింది కదా, వాళ్ళు ఓడగొట్టిరు కదా. 7 లక్షల కోట్ల రూపాయల అప్పులకు సంబంధించిన అంశం అది కూడా చెప్తాం. మరి ఇన్ని చేసింది అన్నా కూడా ఇన్ని చేసినాం. ఇన్ని చేసిన దాన్ని వాళ్ళు ఏ విధంగా రాజకీయం చేయాలని చూస్తుండ్రో అందరికి తెలుసు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చేస్తున్నాయన్ని కూడా ఏ విధంగా పంటి కాటాన బట్టి చేస్తున్నాం అనే విషయంలో అందరికి తెలుసు. అన్నిటికంటే ముఖ్యంగా బీఆర్ఎస్ ను ఇంత తొందరగా జనం నమ్మిండ్రా మళ్ళీ అనే దాని విషయంలో వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇది నేను నా ఆలోచన ఏంటంటే మొన్న 0 వచ్చింది. దాని పేరు ఏం పేరు అది ఎంపీలలో. మళ్ళీ ఇప్పుడు మేము వస్తామని అంటే ఇక మరి నేను ఏమని చెప్పాలి? మరణతో ఏం కొట్లాడను ఏం కథ ఇది. ఇప్పుడు వాళ్ళకి ఎంపీలు 8 వచ్చినాయి. ఇక్కడ కూడా రిజల్ట్ కాదు, ఇప్పుడు వాళ్ళకి 8 ఎమ్మెల్యేలు వచ్చినాయి బీజేపీ వాళ్ళకు. వాళ్ళకి ఏమైనా అడ్వాంటేజ్ అవుతుందేమో. సరే, వాళ్ళ ఫెయిల్యూర్ ఇవన్నీ పక్కన పెడితే మీ ఫెయిల్యూర్ ఇప్పుడు బైపోలార్ కూడా కాదు కదా, ట్రైపోలార్ అయింది కదా. అలాంటప్పుడు వీళ్ళకి ఇంత ఆశ ఎట్లా పుట్టే అని నాకు ఆలోచన వచ్చింది. అంటే మేము చేసినవి తప్పు అవుతున్నాయి అయిందని నేను అంటున్నా. కానీ అది వాస్తవ రూపంలో వాళ్లకు గ్రౌండ్ లో మొన్న వాళ్ళు ఎంపీలు ఓడిపోయిన కాంచి వాళ్ళ పట్ల చర్చ లేకున్నా చర్చను రచ్చగా చేసేది ఇలా కేసీఆర్ మౌనంగా ఉన్న కేటీఆర్ హరీష్ చేస్తున్నారు. దానికి ప్రతిగా ఇలా కవిత వచ్చిన కౌంటర్ కు వీళ్ళకి అసలు వీళ్ళ స్కేల్ ఏముందనేది మనం టెస్ట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు అన్ని వస్తాయని చెప్పి ఎవరు ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అని ఇప్పుడు శోభక్క చెప్తే బీజేపీ పెరుగుతాయని ఎవరైనా అది ఎవరి పార్టీ అని చెప్తారు. అది చెప్తే కింద మనం కాదు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు బీజేపీకి అయినా బీఆర్ఎస్ కి అయినా మీరు ఈ 2.5 సంవత్సరాల కాలంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయినారు అన్న ఒక చర్చని చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. సరే, ఒకవైపు అయితే ఏదో ఒక చేంజ్ కోసం ప్రజలు వీళ్ళని తీసుకొస్తే నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో ఒకటి పెన్షన్స్ మీద కొంత రిక్వైర్మెంట్. ముసలోళ్ళు చాలా మంది ఎక్కడికి పోయినా అడుగుతున్నారు. నేను చిట్యాలని నైట్ పోయి వచ్చిన ఇటు పరిగి కూడా పోయిన అంబేద్కర్ విగ్రహం ఓపెనింగ్ కు. అది ఏది పెన్షన్ పెంచుతా అన్నారు కదా, మీరు పెంచలేదు. ఒకటి ల్యాండ్ ఎక్విజిషన్ దగ్గర రిహాబిటేషన్ కూడా డోల్ డ్రమ్స్ లో పడొద్దు. అది కేసీఆర్ గారు గతంలో మలన సాగర్ కొండపోచమ్మ చేసినట్టుగా కాకుండా వాళ్లకు ఒక ఏమంటారు హానరబుల్ కంపెన్సేషన్ రిహాబిటేషన్ కనుక చేయగలిగితే ఈ వ్యతిరేకత కూడా పోతుంది. ఇప్పుడు మేము కాదండి, ఇప్పుడు యూరియా చూడండి, మీరు యూరియాది పెద్ద గొడవ నడుస్తున్నది కదా గ్రామాల్లో. ఇప్పుడు యూరియా విషయంలో అందరికి తెలిసిందే, ఉత్పత్తి కేంద్ర ప్రభుత్వమే, దిగుమతి కేంద్ర ప్రభుత్వమే, సరఫరా కేంద్ర ప్రభుత్వమే, వినియోగం రాష్ట్రాలు.
ఇక ఆయన ఇస్తే నేను దాచుకున్నా అంటారు వీళ్ళు బీఆర్ఎస్. అరే అది వాస్తవానికి జరిగిన పరిస్థితులు ఏంది? ఇప్పుడు ఇక్కడి నుంచి రావాల్సినవి గట్ట తిరిగి వచ్చే వరకు 2 నెలలు లేట్ అయినాయి. వాళ్ళు అది చెప్పలేదు. ఇప్పటికీ 7 లక్షల పైచీలకు మెట్రిక్ టన్నులు ఇవ్వాలి మనకి ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చింది ఎంత అంటే 5.5 సరే ఇప్పుడు జనాల్లో గ్రామాల్లోకి వెళ్తే ఏమంటారు? అధికారంలో ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు, యూరియా బస్తాలు వస్తలేవు, మరి వాళ్ళు ఇవ్వకపోతే వీళ్ళు చూసుకోవాలి కదా. సరే ఇవ్వాల్సింది వాళ్ళే కావచ్చు, ఉంటే కదా అసలు ఆడ. ఇప్పుడు రఘునందన్ చెప్పింది కూడా దీని లేదా మరి? ఎంపీగా ఉండి రఘునందన్ గారు చెప్పింది ఓన్లీ మన బీఆర్ఎస్ వాళ్ళు చెప్పేది ఏంటరా? అటువైపు సరే బీజేపీ ప్రభుత్వం పైన చెప్తున్నది, ఇక్కడ వాళ్ళు చెప్పిండ్రు, మేము కూడా అదే చెప్తున్నాం కదా. చెప్పండి శోభ గారు, మీరు ఒకవేళ ఎలక్షన్స్ వస్తే బీజేపీ మేమే గెలుస్తామని కాంగ్రెస్ అంటుంది, లేదు లేదు ప్రభుత్వ వ్యతిరేకత అంతా మాకే అని వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. ఎట్లా ఉండే అవకాశం ఉంది రిజల్ట్? ప్రజలు ఎటువైపు ఉన్నారు? రఘు గారు, ఎన్నికలు జరపాలి. బొడిగె శోభక్క గాలన్నగా, ఒక ఉద్యమకారురాలుగా, ఒక ఎక్స్ఎమ్మెల్యేగా, నేను ప్రజల్లో బతికే బిడ్డగా నేను చెప్తున్నా, స్థానిక ఎన్నికలు జరపాలి. కోర్టులో కిరికిరి లేకుండా, గవర్నర్ గారి దగ్గర పెండింగ్ లేకుండా చేసే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉంటది. కాబట్టి స్థానిక ఎన్నికలు జరపాలి. ఇప్పటికే లేట్ అయింది. ప్రజల్లో 2 పార్టీలు విఫలమైపోయినాయి. ఇవాళ బీజేపీ పార్టీ వైపు ప్రజలు చూస్తుండ్రు, ఇది పక్కా. అనకున్న 10 ఏళ్ల పాలనను వాళ్ళని చూసిండ్రు. ఈ 2 సంవత్సరాలు 6 గ్యారంటీలు, 69 70 హామీలు, అవన్నీ కూడా ప్రజల్లో అట్టర్లో ఫెయిల్ అయిపోయినాయి. అవన్నీ కాదండి, నేను 2 రఘు గారు ఇప్పుడు గుర్తు చేస్తున్నా. దయాకర్ అన్న కాంగ్రెస్ పార్టీ పక్షాన వచ్చారు కాబట్టి మాకు ఏబిసిడి వర్గీకరణ అయింది. స్థానిక ఎన్నికలలో మా జనాభా నిష్పత్తి ప్రకారం మాకు స్థానిక ఎన్నికలలో రాజకీయ అవకాశాలు కల్పిస్తుందా, కల్పిస్తలేదా ఈ ప్రభుత్వం? బీసీ ఉద్యమం బ్రహ్మాండంగా జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. ఇవాళ ప్రతి బీసీ బిడ్డ రిజర్వేషన్ మీద 42% కాదు, మాకు జనాభా నిష్పత్తి ప్రకారం ఇవ్వాలని తీన్మార్ మల్లన్న, రఘు లాంటి వాళ్ళు, పెద్ద పెద్ద నాయకులు, విలేకరులు అందరూ కూడా, బీజేపీ అంటే బీసీ బిడ్డలంతా కూడా ఇవాళ ఏకమై ఉద్యమం చేస్తాండ్రు. వాళ్ళ పార్టీలో ఉన్న తీన్మార్ మల్లన్న కూడా రోజు నిత్యం వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మీదనే యుద్ధం చేస్తుండు. అసలు జనాభాలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీలము బీసీలము ఎక్కువ ఉన్నాం. మా రిజర్వేషన్లు క్లియర్ చేయకముందే, బీసీలలో ఒడవక ముందే, ఇటు కోర్టులో ఉన్నది కిరికిరి ఉండంగానే, గవర్నర్ గారి దగ్గర ఫైల్ ఉండంగానే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఎవరిని చెక్కలగిల ఎత్తాంది, ఎవరిని బోల్తా పడేస్తుంది, ఎందుకు ఈ అబద్ధాల మాటలు మాట్లాడుతాండ్రు? ఇది ప్రజలు అనుకుంటాండ్రు, నమ్ముతలేరు వీళ్ళని. రఘు గారు, నేనేదో ఒక బీజేపీ లీడర్ గా మాట్లాడతలేను, ఒక ఉద్యమకారురాలుగా మాట్లాడుతున్నా. సరే, ఇప్పుడు ఒకవేళ ఎలక్షన్ వస్తే ఓటేస్తారా మేడం? ఒకవేళ ఎలక్షన్ వస్తే ఎవరు ఓటేస్తారా అంటున్నా? జనం మూడు ఎట్లున్నది? పబ్లిక్ మూడు, ప్రజల ఆలోచన విధానం 2 పార్టీలను చూసినాం. 10 ఏళ్ళు వాళ్ళు ఏం చేయలేదు, వీళ్ళన్న చేస్తారేమో అనుకుంటే వీళ్ళు కూడా రుణమాఫీ అట్లే పోయింది, రైతు బంధు అట్లనే పోయింది, రైతు భరోసా అంటారేమో వాళ్ళు, రైతు బంధు అటే పోయింది. అన్ని వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా ఒకటేనికొకటి వెనకకు పోతున్నాయి. కాబట్టి కాంగ్రెస్ కు, టిఆర్ఎస్ కు ఓటేసే పరిస్థితి పబ్లిక్ లో లేదు. ఏమున్నా ఒక్కసారి బీజేపీని చూద్దాం. ఎందుకంటే మేము ఎంపీలము, ఎమ్మెల్యేలము, మొన్న 2 ఎమ్మెల్సీలు కూడా గెలిచిన అన్న దయాకరణ మా ఎమ్మెల్సీల ముచ్చట చెప్తలేడు. అంటే మాకు కూడా చిన్న చిన్నగా రాజకీయాలలో ప్రజలు అవకాశం కల్పించడానికి సిద్ధంగా ఉన్నారు. పక్కా గ్రామాలలో ఒకసారి బీజేపీని గెలిపి వాళ్ళని ఆలోచనతో ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే 14th, 15th, 16th ఫైనాన్స్ అంతా కూడా సెంట్రల్ నుండే వస్తది. కాబట్టి మా ప్రభుత్వం నుంచి వచ్చే ఫండ్స్ మేము ఖర్చు పెడతాం, నిజాయితీగా పాలన అందిస్తామని బీజేపీ కార్యకర్తలు, నాయకులు, పార్టీ క్లారిటీగా క్లియర్ గా గ్రామాలలో ప్రజలకు మోటివేట్ చేస్తున్నాం. ఉపాధి హామీ మాదే, రేషన్ బియ్యం మాదే. మీరే ఫస్ట్, వీళ్ళిద్దరు సెకండ్ థర్డ్ చూసుకోవాలనా? వీళ్ళిద్దరు సెకండ్ థర్డ్ చూసుకోవాలనా? ప్రజలు తీర్పిస్తారు రఘు గారు, ప్రజలు తీర్పిస్తారు. ఎందుకంటే ప్రజల ఆలోచనలో ఉన్నారు, ప్రజలు అలా ఆలోచిస్తుండ్రు కూడా. ఎందుకంటే నిత్యము ప్రజలు ఏం ఆలోచన చేసిండ్రంటే, నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 10 ఏళ్ల కంటే బెటర్ ఉంటది కావచ్చు అని ఆలోచన చేసిండ్రు. కానీ ఏమైంది? రుణమాఫీ ఎక్కడిది అక్కడ ఆగిపోయింది.
6 ఎకరాలు ఉన్నోళ్ళకి ఇప్పటి వరకు రైతు భరోసా పడలేదండి గ్రామాలలో. రఘు గారు ఇంకా రైతు భరోసా పడలే. యూరియా గురించి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు బీజేపీ పార్టీని అనే కంటే ఇవాళ రాష్ట్రానికి ఎంత సరిపడుతుంది అనేది అడ్వాన్స్ గా ప్రిపేర్ అయ్యి వాళ్ళ మంత్రులు వాళ్ళ ముఖ్యమంత్రి గారు కాలం కాకముందే పోయి రావాలి. వీళ్ళు వర్షాకాలం కాకముందే పోయి రావాలి. వర్షాలు పడితే రైతులకు ఆశ కదా యూరియా కోసము. ఇప్పటికి ఇంకా లైన్లు కడుతుండ్రండి. రఘు గారు మీరు అన్నట్టుగా మీరు కూడా మార్నింగ్ న్యూస్ లో నిత్యం చూపిస్తుండ్రు. ఇవన్నీ కాదండి రఘు గారు, ఈ ఎన్నికలు అయితే అన్న నమ్మకం మాత్రం లేదండి. నేనైతే చెప్తున్నా. మళ్ళా మొదటిగా వచ్చి కదా ఎలక్షన్లే జరిగాయి అంటున్నారు కదా మీరు. ఇక కోర్టులో ఉంది అంటారు. ఇప్పుడు చూడరాదు, 8 నాడు తెలుస్తుంది మనకు, 8 నాడు తెలుస్తుంది. 9 నాడు మళ్ళీ వీళ్ళందరూ కలిసి కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరు కలిసి మళ్ళీ ఏం చేస్తారంటే ఇక మేము సుప్రీంకోర్టుకు పోతాం అంటారు. మళ్ళా వాళ్ళకెళ్ళి సుప్రీంకోర్టుకు పోతారు. లేదు గవర్నర్ దగ్గర బీజేపీ వాళ్ళే కావాలని స్థానిక ఎన్నికలను అడ్డుకుంటారు అని అంటారు. అంతకంటే ఇంకేం ఉండదండి. వీళ్ళు పొడిగించుకుంటా అటో ఇటో 2 ఏళ్ళు పొడిగించుకుంటా పోతారు అనేది మాత్రం ఉంది. ప్రజలకు గోస పెడుతుర్రండి. తెలంగాణ భాషలో చెప్తున్నా, వాళ్ళ ఉసురు పోసుకుంటారు, వాళ్ళ గోసలు చూస్తాను. మేము చూస్తున్నాం కదా స్థానికంగా ఊర్లలా ఎంత ఇబ్బంది ఉంది. ఒక మనిషి చచ్చిపోతే అంత అద్భుతంగా ఉంది. మొత్తం కేక్ మాట్లాడుతున్నారు. తెలుసు ఎంత అద్భుతంగా ఉంది. గ్రామాలలో ఎవరన్నా చనిపోతే గ్రామ పంచాయతీ నుంచి కార్యదర్శి పోతాడు, సర్పంచ్ పోతాడు, ఆ ఊర్లో ఓ వాటర్ ట్యాంక్ పంపిస్తారు, ఇంత క్లీన్ చేస్తారు. స్పెషల్ ఆఫీసర్లకి ఏం పని అండి రగ్గారు? అవునా కదా? కుంటుపడ్డాయండి తెలంగాణ రాష్ట్రంలో గ్రామాలన్నీ ట్రయాంగిల్ ఫైట్ ఉంటుందా ఇద్దరి మధ్యలోనే పోటీయా మల్లయ్య యాదవ్ గారు? ఇక రఘు గారు నాయకుడు లాస్ట్ చెప్తున్నా నేను, పక్కా పనిచేసే బీజేపీ కార్యకర్తలకే పట్టం కడతారన్న నమ్మకం, విశ్వాసం మాత్రం ఉందండి. చూడాలి మరి. ఇంకోటి స్థానిక ఎన్నికలలో మీ పార్టీ చాలా ఇష్యూస్ మీద కొట్లాడతలేదు కదా. మీ పార్టీ చాలా ఇష్యూస్ కొట్లాడుతున్నారా? ఇగో రగ్గారు మీకు కూడా తెలుసు, మేము కొట్లాడందే. మేము నామినేషన్లు వేసి ఇంటికాడ కూర్చుంటే మా ఇద్దరు ఎమ్మెల్సీలు గెలిచిర్రు. మేధావులు వేసిన ఓట్లు కాదండి, గ్రాడ్యుయేటెడ్స్ కదా వాళ్ళు. ఎట్లా రఘు గారు మీ ఆత్మకు కూడా తెలుసు. పోటీ చేసిన వాళ్ళే పోయినరు. మేము ఎక్కడ కూడా ఆటపాటం చేయకుండా జస్ట్ మా కార్యకర్తలతో గ్రూప్ మీటింగ్లు పెట్టుకుంటేనే మేధావులు అనేటోళ్ళు అందరూ మాకు ఇచ్చిండ్రు కదా రఘు గారు. ట్రయాంగిల్ ఫైట్ కి అవకాశం ఉందా? ఫేస్ టు ఫేస్ ఫైట్ ఏనా? ఇప్పుడు శోభక్క మామూలుగా చాలా హై ఎక్స్పెక్టేషన్స్ లో ఉంది. నేనేం కాదని చెప్పి అన్నాను, కానీ రేపు ఏమైనా ఏ పార్టీ గ్రౌండ్ లో ఉంది, ఏ పార్టీని ఆదరించాలి, ఏ పార్టీ ప్రత్యక్షంగా ప్రజలతోనుంది, ప్రజల సమస్యలకు వెన్నంటి ఉంది అనేది ప్రజలు తప్పకుండా ఎప్పటికప్పుడు ఆలోచిస్తూనే ఉంటారు. కాబట్టి మేధావులుగా వాళ్ళు ఇచ్చిన తీర్పు ఏంటిది, ఆ రోజు అభ్యర్థులు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎక్కడెక్కడ లేరు, ఏ పార్టీ పోటీ పెట్టింది, ఏ పార్టీ పోటీ పెట్టలేదు, అంతర్గతంగా ఏంది అనేది అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలకి, మేధావులకి, రాజకీయ నాయకులకు అందరికి తెలుసు. కాబట్టి అంతర్గత ఒప్పందాలతో జరిగిన ఎన్నికల ఒక భాగం అయితే ఇక్కడ ప్రత్యక్షంగా గ్రామ స్థాయిలో వ్యక్తి మీద కొంత ఆధారపడి ఉంటుంది, పార్టీ మీద కొంత ఆధారపడి ఉంటుంది, స్థానిక సమస్యల మీద ఆధారపడి ఉంటుంది, స్థానిక నాయకత్వం మీద ఆధారపడి ఉంటుంది. గ్రామంలో ఎప్పటికప్పుడు ప్రజల పట్ల వెన్నంటి ఉండి వాళ్ళ కోసం పరితపించే వ్యక్తులు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలు గెలుస్తాయి. తీసుకుంటారా? అన్ని పార్టీలు రెఫరెండం గా తీసుకుంటాయా? మీరు అనాలి ఇది ప్రభుత్వ వ్యతిరేకతకి నిదర్శనం కాబోతున్న ఈ ఎలక్షన్స్ అని. గవర్నమెంట్ కూడా తీసుకోవాలి, ఎస్ మేము రెఫరెండంగా భావిస్తున్నాం ఎలక్షన్స్. డెమోక్రసీలో 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరిగిన తర్వాత మళ్ళీ 5 సంవత్సరాలకు ఎన్నికలు వచ్చినప్పుడే ఏదైనా ఇవన్నీ ఏం చెప్పినా కేవలం రాజకీయ స్టంట్ల కోసమే. రెఫరెండంలని అవని ఇవని ఎవరు పాటిస్తారు? ఈ రోజు మామూలుగా ఏ నియోజకవర్గంలో ఎన్నికలు పెట్టినా ఆ నియోజకవర్గాలలో ప్రజా వ్యతిరేకత తప్పదు, ప్రజాగ్రహం ఉంటూనే ఉంటది. అంత మాత్రం రెఫరెండంగా తీసుకొని ఎంతమంది రాజీనామాలు చేసి రాజకీయాల నుంచి పోయి జరుగుతారు. ఇదంతా కేవలం మాట్లాడుకోవడానికి ఉపయోగపడుతుందేమో, కానీ వాస్తవం ఏంటంటే ఈ రోజు 100% ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. కారణం పరిపాలన గాడి తప్పింది, గ్రామాల వ్యవస్థ దెబ్బతిన్నది. మిమ్మల్ని నమ్ముతున్నారా? 10 ఏళ్ల పరిపాలన అనుభవాలు చూస్తారు కదా, రేపు చూస్తారు కదా. ఎన్నికలు మామూలుగా హార్డ్లీ ఈ 1 month లో కంప్లీట్ అయిపోతాయి కదా. అంటే మీకు ఒక ఆప్షన్, వాళ్ళు బలహీనపడ్డరు, వాళ్ళు పనిచేయట్లేదన్న ఆప్షన్ ఏనా?
మేము చాలా బాగా చేసినాం, మన గత పరిపాలన చూడండి అని కూడా చెప్తారా మీరు? ఇప్పుడు 10 సంవత్సరాలలో మా ప్రభుత్వ పనితీరు చూసిరు, మా పరిపాలన విధానం చూసిరు, మేము గ్రామాలకు చేసిన అభివృద్ధి చూసిరు. అవన్నీ చూసిన తర్వాత ఈ రోజు తెలంగాణలో రెండో ముఖ్యమంత్రిగా రెండో ప్రభుత్వంగా ఏర్పడ్డ రేవంత్ రెడ్డి సర్కారు, కాంగ్రెస్ సర్కారు ఏం చేస్తుంది? కేసీఆర్ గారు 10 సంవత్సరాల పరిపాలనలో ఈ గ్రామాలను ఏ రకంగా అభివృద్ధి చేసిండు అనేది బేరీజ్ చేసుకుంటారు కదా. ఆ రోజు యూరియాకు కొరత లేదు, కేసీఆర్ ఉన్నప్పుడు కొరత రాలేదు. ఈ రోజు యూరియాకి బార్లు తీరాల్సి వస్తుంది అని చెప్పేసి ప్రజలే మొత్తుకుంటున్నారు. దానికి రఘునందన్ రావు గారు ఏమంటారు? బాపు ఉన్నప్పుడు బాధలు లేవు అని చెప్పేసి అని అంటున్నారు. అప్పుడు మోడీ ఉండే, ఇప్పుడు మోడీ ఉండే అంటే, అప్పుడు మోడీ ఉంటే మోడీ దగ్గర బతిలాడా, భంగపడా, నిలదీశ తెచ్చుకునే సాహసం కేసీఆర్ గారు చేసిరు ముందు చూపుతోనే. ఈ రోజు ఈ ప్రభుత్వం చేయట్లేదు. తెలంగాణ రైతాంగం పట్ల వివక్ష చూపుతుంది. కాబట్టి ఆడ నాయకుడు మోడీ ఉన్నా ఎవరున్నా ఇవ్వాల్సిందే, మోడీ లేకపోతే చాచా ఉన్నా ఇవ్వాల్సిందే. కేసీఆర్ ముందే అడిగిండు కాబట్టి డెఫినెట్ గా స్టాక్, ప్రభుత్వ బాధ్యత. రేవంత్ రెడ్డి ప్రభుత్వ తెచ్చుకోలేకపోయాడు. అంతేనా? ఓకే, దయాకర్ గారు తెచ్చుకోలేదు. దాని గురించి ముందస్తుగా జాగ్రత్తగా మోడీ బదిలాడినా యూరియా లేదాడ, అది మోడీకి తెలుసు. ఎందుకంటే వాస్తవ పరిస్థితులు చెప్పినా దాని మీద మళ్ళీ మళ్ళీ మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ వేసినాం. ఎలక్షన్ నోటిఫికేషన్ మీద కోర్టుకు పోమని చెప్పండి. బీఆర్ఎస్ వీళ్ళు చాలా విచిత్రంగా తయారైనరు. కోర్టు పోతాము ఎందుకు పోరు? ఇప్పుడు చూడు, సాయంత్రానికి రేపు పొద్దుగాలకు పడుతుంది. 42% రిజర్వేషన్ పెట్టకుంటే ఎట్లా పోతారని వీళ్ళే పోతారు. కానీ ఇక్కడ నేనేమంటున్నా అంటే, XYZ పక్కన పెట్టు. ఈ రోజు 3 పార్టీలు, 4వ పార్టీ MIMతో సహా చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లకు ఒప్పుకున్నారు కదా, చట్టసభల్లో ఒప్పుకున్నారు కదా, బిల్ పాస్ అయింది. ఇప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు ఇప్పుడు ఈ తేడా ఎందుకు వస్తున్నది? 42% అనేది గనక కంప్లీట్ అయితే ఎన్నికలు జరుగుతాయా జరగవో ఒక చర్చ. ఎన్నికలు జరిగితే 42% నేను పెడితే బీసీలంతా నాకేస్తారని ఇలా గోలా. నేనేమంటున్నానంటే, ఇప్పుడు మీరు పెడుతున్నా లేదా అనేది కూడా మా వాదన కాదు. ఎన్నికలు పెట్టమని అంటున్నాం, ఎన్నికలు పెట్టండి, మీరు ఏ పర్సెంటేజ్ ఇస్తారు? ఇట్లా ఎన్నికలకు పోతే బీసీలంతా కాంగ్రెస్ వైపు ఏమైతుంది? ఒక్కసారి వస్తారు, 2 సార్లు వస్తారు. ఇప్పుడు తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టలే, తెలంగాణ తెచ్చుకున్నందుకు నీకు 2 సార్లు ఇచ్చిండ్రు. నువ్వు నేనే లెజెండ్ అంటే కూడా తీసి పక్కన పెట్టి రేవంత్ రెడ్డి గారిని కుర్చీ మీద కూర్చోబెట్టిండ్రు. ఎట్లా ఈ ఒక అంశం ఒకసారికే ఉంటది, కానీ బీసీలకు మేలు జరగాలనేది హోల్సమ్ కదా. ఇప్పుడు మనం ఆలోచించాలి. మళ్ళీ మీరు ఎట్లు ఏమంటారు? యూరియా ఇస్తే తెలంగాణకు యూరియా ఇస్తే మీ కోట్లు వేస్తామని చెప్పి బీజేపీతో ఒక చర్చ పెట్టి ఒక్క రోజన్నా కేటీఆర్ గాని హరీష్ గాని ఎవరైనా ఢిల్లీకి పోయి ఈ బీసీలకు సంబంధించిన అంశంలో ఇట్లా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఎవరన్నా కలిసిండ్రా? మేము అడిగితే ఇస్తలేరు సార్, మీరంటే ఇంటర్నల్ ఫ్రెండ్స్ కాబట్టి ఇది ఇస్తారో ఈ పక్కన పెట్టి డూప్ కేసీఆర్ తెచ్చుకుంటారండి వాళ్ళు. వాళ్ళు డూప్ కేసీఆర్ తెచ్చి అచ్చంపేట ఊపుకుంటారు. మీరు డూప్ కేసీఆర్ తోనే ఎన్నికలకు పోతారో, మరి డూపో మీ పార్టీ డూప్ అవుతుందో అది మీరు ఆలోచించుకోరు. కానీ ఒకటి మీరు అంటే ఇప్పుడు రెఫరెండం గా తీసుకుంటారా ఎలక్షన్స్ ని? మరి ఇప్పుడు కాదు, ఇది గీటురాయి అని చెప్తారా? ఇప్పుడు మేము నేను ఎస్సీ కావచ్చు, మేము బీసీలకు సపోర్ట్ చేస్తాము. ఇది బీసీ ఏది ఎస్సీ ఎస్టీ బీసీల అంశం ఇది కాబట్టి బీసీకి సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు వర్గీకరణది కూడా అడిగింది సోదరు కాబట్టి అది అకార్డింగ్ టు ఏమంటారు రూల్ ఆఫ్ లా నే పోతుంది. కానీ బీసీ విషయంలో సమాజంలో, తెలంగాణ సమాజంలో మునుపెన్నడు లేనంత ఐక్యత వచ్చింది బీసీ అంశంలో, బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలనే అంశంలో. అది గనక సెట్ బ్యాక్ చేయడంలో నేను ఎక్కడ రాజీపడని అంటున్నా. అదే కాంప్రమైజ్ బీజేపీ ఇదే గవర్నమెంట్ మేము ఏం చేయలేకపోయినాము, పార్టీ పరంగా ఇస్తున్నాం అనే పరిస్థితి అసలు ఆ సమస్య లేదు. అది వస్తే ఇంకా పెద్ద మోసం అవుతుంది మీకు. అంటే నేను బల్లగుద్ది చెప్తున్నా, విత్ రిజర్వేషన్ పోతాం అంతే, ఎట్ ఎనీ కాస్ట్. అది లేట్ అయినా కానీ 2-3 నెలలు. ఇది ఎందుకు ఇంత జిజ్జుకు తీసుకున్నాం అంటే, ఇంకా మేము ఒక రాష్ట్ర ప్రభుత్వము ఇంతకంటే తనకున్న శక్తిని మించి చేసే ఇక చెప్పమనండి. లేకపోతే
ఆ మేఘాలకు పోయి ఏమైనా తపస్సు చేస్తే వస్తుంది అంటే ఆలోచించి అక్కడ పోయి ఏమైనా ఏర్పాటు చేసి మేము అందరం కలిసి కేబినెట్ మంత్రులతో పాటు అందరం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పోయి ఆడ మేఘాలలో ఒక యాగవన్న చేసి బీసీ రిజర్వేషన్లు ఇవ్వమంటాం. చట్టపరమైన రాజ్యాంగపరమైన అంశాల్లో మొత్తం 100% ఎఫర్ట్ మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. మళ్ళీ ముందేమన్నారు, రేవంత్ రెడ్డి గారు రెడ్డి కాబట్టి ఆయన బీసీ రిజర్వేషన్లకు సిద్ధంగా ఉంటాడా అని వారే అంటారు. చేస్తేనేమో చేసిన దీంట్లో లుకానాస్ ఉంటాయి అంటారు. లుకానాస్ ఉంటే ఏమో చెప్పమంటే చెప్పినట్టు రిడ్రెస్ చేసినాం. రిడ్రెస్ చేసినాక నా చేతిలో ఎంత మేరకు ఉందో అది నేను చేస్తున్నా. అసలు జీవో రాష్ట్రపతిని కాదని తర్వాత గవర్నర్ గారిని కాదని తీసే హక్కు ఉందా లేదా అనేది న్యాయ నిపుణులతో సమీక్షించిన తర్వాత స్టేట్ పాలసీస్ అన్ని ఇష్యూస్లలో మనం ఏం గవర్నర్ కన్సర్న్ తీసుకోవట్లేదు. సెంట్రల్ పాలసీ వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్ గా చేస్తున్నాం. నేనేమో ఇక్కడ బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు ఇస్తా అని నేను ఏమైనా చట్టం చేస్తున్నానా? నేను చేస్తున్నది ఏంది, నా రాష్ట్రంలో ఉన్న ఓబీసీలకు నేను స్థానిక, ఇప్పుడు రాజీవ్ గాంధీ గారు ఒక పెద్ద అమెండ్మెంట్ తీసుకొచ్చిండు, స్థానిక సంస్థల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు ఇవ్వాలని. ఏ ఒక్కరు కూడా వ్యతిరేకించాలి ఆ రోజు, బీజేపీ కానీ కమ్యూనిస్టులు కానీ. ఆ రోజు కమ్యూనిస్టులు ఉనికి ఉన్నది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు మోడీ గారు తీసుకొచ్చిండ్రు. దాన్ని సరే మేమంతా తయారు చేసి పెట్టుకోలేకపోయినా మోడీ గారికి అదృష్టం వచ్చింది, పెట్టిండు. పెట్టిన తర్వాత ఎవరైనా దగ్గర ఉండి బిల్స్ ను చేయించిండ్రు. కాంగ్రెస్ పార్టీ కానీ రాజ్యసభలో లోక్సభలో ఉన్న దాదాపు 11-12 పార్టీలు ఈడబ్ల్యూఎస్ కానీ బీసీ రిజర్వేషన్లు అనేసరికి ఎందుకు ఈ తేడా వస్తున్నది? ఇక్కడ ఆలోచించాల్సింది ఇక్కడ ఉన్న పార్టీలుగా వాళ్ళంతా కూడా సభలో ఆమోదం తెలిపిన వాళ్ళే కదా. పార్టీలు వేరు, వ్యక్తులు వేరు మాట్లాడుతున్నారు సార్. ఇంకా వ్యక్తులే ఎట్లా కానిస్తా నేనని ఒక సోషల్ మీడియా పోస్ట్ పెడుతున్నారు. వ్యక్తులు వ్యవస్థలో అంశాలని ఎంత మేరకు ప్రభావితం చేయగలుగుతారు, వ్యవస్థలో రాజ్యాంగ పరిధి ఎంత, ఇవన్నీ కూడా చర్చకు జరిగినాయి. జస్టిస్ ఈశ్వరయ్య గారి నోట్ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కటి ఇంటెలిజెన్స్ తో తీసుకున్నాం. బీజేపీ కూడా ఇప్పుడు మేము 42% కాదని ముందుకు పోతే మా పరిస్థితి ఏందని రాష్ట్ర పార్టీ నాయకులు కూడా ఆలోచిస్తున్నారు. ఈ సోషల్ కంపల్సరీ కదా, మేము మొత్తం బీసీలకే పదవులు ఇచ్చినాం, మేమంతా మేము చేస్తున్నాం బీసీలకే అని వాళ్ళు చెప్తున్నారు కదా. అవసరమైన బీసీ ప్రధానమంత్రి అని కూడా ప్రచారం చేస్తున్నారు కదా. బీసీ ప్రధానమంత్రి గారు చేయబట్టే విజ్ఞప్తి, రామచంద్రరావు గారు కూడా బీసీ కాబట్టే విజ్ఞప్తి. మరి బీసీ అనుకుంటే మరి నేను అంటే మేమేమో మరి మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వం వారు బీసీ అయితే రామచంద్రరావు గారు కాదు కదా. బండి సంజయ్ గారు ఓబీసీ. దానికి మీరు 42% తేవడం వల్ల ఇటు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు భయపడుతున్నారా? మీ బీసీలు మొత్తం మీ వైపు. భయం ఎందుకు, ప్రేమించండి. భయం ఎందుకు? బీసీలు అంటే బీసీలకు మేలు చేస్తే భయం ఎందుకు? ఏళ్ల తరబడి వేల ఏళ్ల తరబడి వాళ్ళకు జరుగుతున్న వాటిని సావధానంగా మీరు అంగీకరిస్తే అందరం చేసుకోవచ్చు. లాస్ట్ వర్డ్స్ చెప్పండి. ఫైనల్ గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఫైనల్ గా ఇప్పటికైనా లేట్ అయింది ఎన్నికలు పెట్టడంలో, స్థానిక ఎన్నికలు పెట్టడంలో ప్రభుత్వము లేట్ చేసింది. కోర్టు కిరికిరి లేకుండా, గవర్నర్ గారి దగ్గర ఇబ్బంది లేకుండా, వాళ్ళ మనసులో చెప్తున్నారండి 42% చట్టబద్ధంగా అయ్యేంత వరకు మేము ఎలక్షన్లు పెట్టము అని చెప్తున్నారు దయాకర్ గారు. ఇప్పుడు అదే మాట ఇప్పుడు ఎమ్మెల్సీ రేవంత్ రెడ్డికి చాలా దగ్గరగా ఉన్నాడు, ఆయనే కన్ఫర్మ్ చేసేస్తున్నాడు. పార్టీ పరంగా 42% అనేది కుదరదు, అసలు అది పెట్టం, మేము చట్టబద్ధంగా అయిపోతుంది అంటున్నాడు ఆయన. రఘు గారు అయ్యింది కదా, అయిపోతుంది కదా, అడ్డుకోకపోతే ఇప్పుడు October 8 హైకోర్టు తర్వాత కథ వ్యవహారం. అరే గ్రూప్ 1 కూడా అట్లనే తీర్పిచ్చారు, మేము ఇయ్యలేదా, సర్టిఫికెట్లు ఇయ్యలేదా? ఆ కోర్టు ఏం చేయబోతుందో మాకు ఒక అంచనా ఉంది. కానీ వీళ్ళు మా బీజేపీ వాళ్ళు ఏం చేస్తారో అని భయం. వీళ్ళేమో అసలే అగపడరా బాబు, బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడి నుంచో నల్లికుట్ల బీజేపీలో చూసి భయపడకండి. మేము కూడా స్థానిక ఎన్నికల కోసము మా కార్యకర్తలు మేము ఎన్నికల కోసం కాదు, జీవో కోసం. కిరికిరి లేకుండా కోర్టుకు పోయి మళ్ళీ ఇబ్బందులు కాకుండా స్థానిక ఎన్నికలు సాఫీగా జరగాలనేది అందరము ఆలోచన ఉన్నాం. పక్కా బీజేపీ కూడా ఆశిస్తున్నాం, ఆలోచనలో ఉన్నాం. కానీ ఈ చిక్కులు లేకుండా చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే సీరియస్ గా తీసుకొని స్థానిక ఎన్నికలు అనేది హ్యాపీగా జరగాలి. ఇప్పుడు మీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హ్యాపీగా పాలన చేస్తున్నట్టుగా, మీరు చట్టసభల్లో కూర్చున్నట్టుగా గ్రామ సర్పంచులు వాళ్ళ గ్రామ పంచాయతీలలో కూర్చోవాలని కోరుకుంటలేరా?
ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వాళ్ళ స్థాయిలలో కూర్చొని జిల్లా పరిషత్లో మండల పరిషత్లో కూర్చొని ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఉంటే ఎలాంటి కిరికిరి లేకుండా స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ తొందరగా వచ్చే విధంగా ఎన్నికలు జరిగే విధంగా చేయండి. మాకు కూడా ఉన్న పరిస్థితి ఏంది, ఇప్పుడు నేను ఇప్పుడు అక్క వాళ్ళ జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేను ఇన్ఛార్జ్ ఏది పార్టీ పరంగా. ఇప్పుడు మా కార్యకర్తలు కూడా ఏంటి, మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ఇట్లా మంత్రులు అయిండ్రు, మా పదవులు అంటే ఇప్పుడు సర్పంచ్ జెడ్పీటీసీ ఎంపీ ఇవన్నీ చేయడానికి మీరు తొందరపడాలని ఎందుకంటారు అంటే మాకు కూడా కార్యకర్తల్లో ఒక ఈగర్నెస్ ఉన్నది. ఇప్పుడు డైరెక్టర్లు ఉన్నాయి, నామినేటెడ్ పోస్టులు అవి వేయగలం. కానీ స్థానిక సంస్థల్లో ఒకటేమో మా క్యాడర్కు అవకాశాలు పెరుగుతాయి, రెండవది ఏంటిది ప్రజలకు అందుబాటులో సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ రెండు కోణాలతోని మూడవది బీసీలకు అయితే తెలంగాణ వచ్చింది ఏమొచ్చింది అని అంటే బీసీలకు మాకు ఒక అధికారంలో కొంత భాగాన్ని ఇవ్వగలిగిండ్రు అని ఒక సంతృప్తి అయినా ఉంటది. ఉండాల్సిన కోణం ఉందని. మల్లయ్య యాదవ్ గారు రఘు గారు బీసీలు ఎంతమంది మంత్రులు ఉన్నారు? వాళ్ళు ఇంకా 3 ఉన్నాయి కదా, ఇంకా మూడు బీసీలకే ఇస్తారట. రఘు గారు మూడు బీసీలకే ఇస్తారట. ఇంకా 3 ఉన్నాయి కదా. మా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెట్టిన మా రిజర్వేషన్ అయితే ఎవరు ముట్టుకోవడం ఎవరి తరం కాదు. మా ఎడు పోవు, కానీ బీసీలను ముంచేటోళ్ళు ఎవరు ఇయ్యాలా? బీసీలను ముంచేటోళ్ళు ఎవరో ఆలోచన చేయాలి. మల్లయ్య యాదవ్ గారు 42% రిజర్వేషన్లు రావాలనే కోరుకుంటున్నాము, రావాలని ఇవ్వాలని వాళ్ళు ఇచ్చిన హామీ నెరవేర్చాలని చెప్పేసి కోరుకుంటున్నాము. 42% రిజర్వేషన్లు చట్టభద్రత వచ్చేంత వరకు మేము ఎన్నికలు నిర్వహించాం, వచ్చినప్పుడే పెడతామని చెప్పేసి చెప్పకనే చెప్పారు ఆల్రెడీ దయాకర్ గారు. డెఫినెట్ గా వాళ్ళ ఉద్దేశం ఏందనేది దీని ద్వారా తెలుస్తూనే ఉంది. వాళ్ళు అంటే బీసీలకు ఇవ్వకుండా పోమంటావా చెప్పట్నన్నా? అరే 100% ఇవ్వాలంటున్నాము, ఇవ్వటానికి మీ శ్రద్ధ ఏంటి, అనేది మీ చిట్టుదిద్దు కాదు. ఇప్పుడు వాళ్ళు ఎలక్షన్ పెట్టొద్దని ఆలోచన చేస్తున్నారనా మీ ఉద్దేశం? కాదు, మల్లనకుండు కాదు, ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఎప్పటికీ చేసే ప్రయత్నం 5 ఏళ్ల దాకా ఎలక్షన్లు పెట్టొద్దని ఆలోచనలో ఉన్నారా వాళ్ళు? ఇగో నాకున్న అంచనా ఆయన కన్క్లూడ్ చేయనివ్వండి. ఇప్పుడు 2 సంవత్సరాలు పెట్టకపోవటానికి కారణం ఏంది? దానికి పెట్టకపోవటానికి కారణం ఏంటి? దానికి కారణం ఏం లేదు. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ మీద వ్యతిరేకత మొదలైంది కాబట్టి దీన్ని కాలయాపన ఎట్లా చేయాలని ఒక ఆలోచనతో దీనికి తూట్లు పొడిచే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని బూచిగా చూపిస్తున్నారు, ఆశ చూపించి ఇగో మామూలుగా బెల్లం పెట్టి మీరు మామూలుగా ఇగో ఉంది అని చెప్పి ఇప్పుడు చట్టబద్ధంగానే రాజ్యాంగబద్ధంగా కాదు చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగానే మేము ఇస్తాము, పార్టీ పరంగా అన్నది నథింగ్ డూయింగ్ అసలు చిత్తశుద్ధి కాదా? ఇవ్వమంటున్నాం కదా. మీరు ఎన్నికలు ఇప్పుడు మామూలుగా ఇచ్చేదాకా పెట్టమంటున్నారు కదా ఎలక్షన్ ఇవ్వాలని బీజేపీ వైపు చెప్పమనండి. ఎవరు పెట్టాలని మేము అంటున్నాము. భాజపా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. మరి బీజేపీ వైపు ఉంటారా వీళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు మా వైపు ఉంటారా? ఇప్పుడు మాకైతే మాకేం సంబంధం? మీరు బీజేపీ అనుమతి తీసుకునేమని హామీ ఇచ్చిరా? మీ ఇద్దరి మధ్యలో ఒప్పందాలు ఉన్నాయా? లేకపోతే మేము చేస్తాం, మేము రాష్ట్ర ప్రభుత్వం మాకున్న అధికారం మమ్మల్ని చేయండి. మీరు అసెంబ్లీలో సమావేశం ఇంకా చేయండి అయిపోయాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకటే ఒక 10 సెకండ్స్ ఇగో ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము రిజర్వేషన్లు జీవోతో జారీ చేసినాం. ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ డేట్స్ ఇచ్చింది. మేము ఎన్నికలకు వెళ్తున్నాం. ఇక వెళ్ళరు వీళ్ళు అని మీరు అనుకుంటే మీరు ఏమైనా మాట్లాడారు, నేను దానికి మాట్లాడేది నా కన్క్లూజన్ అదే. ఎందుకంటే మేము జీవో ఇచ్చినాము, రిజర్వేషన్లు చేసినాము, జెడ్పీలు కూడా మేము బీసీలకు 42% ఇచ్చినాము, మేము ఎలక్షన్ డేట్ ఇచ్చినాం. మేము ఎలక్షన్ మల్లయ్య యాదవ్ గారి డౌట్ ఏంటంటే ఇది అయ్యే అవకాశం లేదు. ఎట్లా చెప్పు, ఇప్పుడు నాకు ఇక ఇక్కడనే వస్తుంది. ఎట్లా ఎవరు అడ్డుకునేది? ఎవరు అంటున్నారు? అరే కోర్టు అనలేదు, రాజ్యాంగం అనలేదు, ఎవరు అనలేదు, ఇంకా అనేది మళ్ళా నెట్ అంటుండు. మరి మల్లన్న పార్టీ అడ్డుకునే అవకాశం ఏముంది అక్కడ? వాళ్ళ చేతిలో ఏముంది? మరి లేనప్పుడు ఇక సమస్య ఏముంది? మరి చెప్పాలి మరి మల్లయ్య యాదవ్ గారు. ఇప్పుడు జీవో ఇచ్చిన జీవోలో లోపాలని ఆసరా చేసుకొని ఇబ్బందులు వచ్చే ఇబ్బంది ఉంది అని అనేది
మొల్ల ఎక్కడి లోపాలు ఎక్కడి మేము మనమందరం చర్చించే మన పార్టీలు చర్చించే శాసనసభలో రెండోసారి చేసినారు. అరే మీరు చేసింది census- గవర్నర్ గారు. అరే ఇవాళ కాకపోతే రేపు అయినా కాదండి. సరే దాన్ని ఒప్పుకోవాల్సిందే. కాదండి, ఎస్సీ రిజర్వేషన్ ఏ ప్రకారం పెట్టిరు? 2011 సెన్సస్ ప్రకారం పెట్టిరు. మరి బీసీ caste రిజర్వేషన్ వర్గీకరణ దేని అప్పుడే ప్రకారం ఉన్నాయి. తీసిరు? బీసీ రిజర్వేషన్ దేని ప్రకారం తీసిరు? ఇప్పుడు కులగణన. 2024 ఇక్కడ సెన్సస్ మళ్ళీ ప్రకారం ఇప్పుడు తీసిరు. దీని ఎక్స్టెన్షన్ అయినా నేను చెప్తా. 2011 ఎందుకు ఒక్కొక్క దానికి చేసినామంటే ఒక్కొక్క రకమైన ఎస్సీల ప్రాతిపదికన కుల రిజర్వేషన్లు ఎస్సీ చేస్తే అన్న ఎస్సీల జనగణన అనేది 2011లో చేసిండు. కానీ బీసీల జనగణన 1931 తర్వాత ఇప్పటి వరకు బీసీ జనగణన లేదు. ఎవ్రీ 10 years లో ఎస్సీ జనగణన ఉంది. ఎస్సీలో సబ్ క్యాస్ట్ పాపులేషన్ కూడా మన దగ్గర ఉంది, చేయాలని అట్లా ఉంది, జీవో ఉంది సెంట్రల్ గవర్నమెంట్ సెన్సెస్ లో. కానీ బీసీ పాపులేషన్ కూడా బయట పెట్టుద్ది. ఇగో ఇది కదా అసలు సమస్య. సో ఇన్ని ఈ సంవత్సరాల నుంచి ఎందుకు ఈ వచ్చింది? సమాధానం రేపు మామూలుగా మనం డిబేట్ లో కాకుండా కోర్టులలో చెప్పి మీరు జీవోని పాస్ మళ్ళా చేయండి, కోర్టు ఎందుకే? ఇక నిర్వహించండి. ఇగో నేనేమంటున్నా, కోర్టు కూడా మనం అందరం మనకు ఒప్పుకుంటది. వచ్చే అడ్డంకి ఒకటే కదా, కోర్టే కదా. మీరు వేస్తేనే ఎన్నికలంటూ ఇప్పుడు నిలిపేస్తే సుమోటోగా వేయం. తీసుకునే మేము పరిస్థితి వేయం. ఉందా? వాళ్ళు అడ్డుకోరట. వాళ్ళు ఏం అడ్డుకోరంట. మేము వేయం. ఇంకా అడ్డుకోకపోతే మేము ఎంత వేయం. మంచిగా అవుతుంది. 42% తోనే మేము అయిపోతుంది. వేయం. సవాలే లేదు. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ బొల్లం మల్ల యాదవ్ గారు, Thank అద్దంకి you. దయాకర్ గారు అండ్ బొడిగే శోభ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళు సూపర్ ప్రైమ్ టైం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.